నా ఆరోగ్య రాగం నీలోనదే నా నూతన సాగం ప్రతి పొట్టులో జీవం ప్రేమ వెలుగు నీవే నా కొత్త ఉదయం శుభారంభపు నడుగు అడిగిందా ఇప్పుడే మేడం గారు, మేడం మీ పేరు మేడం? మాధవి అండి. ఏ ఊరు మేడం గారు మీది? ఖమ్మం. ఓకే మేడం, మీరు బాబుకి ప్రొడక్ట్ ప్రాబ్లం ఏమైందని స్టార్ట్ చేశారు మేడం? ఏమైంది బాబు ప్రాబ్లం చెప్పండి సార్. 2 ఏళ్ల నుంచి కింద పడ్డాడండి. ఓకే. అందువల్ల బ్రెయిన్ డ్యామేజ్ అని చెప్పారు. ఓకే. తిరిగితే ఓకే. అందువల్ల మెడిసిన్స్ ఎన్ని వాడినా కొంచెం క్యూర్ అవ్వలేదు. ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల కొంచెం క్యూర్ అయిందని నమ్ముతున్నాం మేము. ఓకే మేడం, మీకు ఎక్కడ ఏ హాస్పిటల్ చూపించారు మేడం? ఖమ్మం, హైదరాబాద్, తిరుపతి అట్లా వెళ్ళామండి. ఓకే. ఇంకా ఆయుర్వేద కూడా వాడారు. ఓకే. రిజల్ట్ ఏం రాలేదు. ఓకే. క్యూర్ సెల్ వాడటం వల్ల కొంచెం రిజల్ట్ అనేది కనపడుతుంది. ఇప్పుడు ఎలా మేడం రిజల్ట్ అంటే ఎట్లా? ఇది వరకు ఉంటే ఇప్పుడు బాబు పరిస్థితి ఎలా ఉంది చెప్పండి. ఇది వరకు అంటే కొంచెం భయపడేటోడు, కొంచెం నడక ఉనికేది. ఇప్పుడు కొంచెం పర్లేదు, మంచిగా స్టెప్స్ మంచిగా ధైర్యంగా గట్టిగా పడుతున్నాయి, బలంగా. అంటే నరాలు కానీ ఇది బ్రెయిన్ కానీ ఇది కొంచెం యాక్టివ్ అయినట్టుగా బాబు చూపులో ఫేస్లో తేడా అయితే మీకు కనపడది. నిజమేనా మేడం? నిజం చెప్తాను. ఎందుకంటే మేడం, ఒకటి మీరు ఒక సొంత తల్లిగా బాబు పట్ల మీకున్న శ్రద్ధ చాలా మందికి ఈ వీడియో వెళ్తుంది కాబట్టి మీరు నిజంగా హార్ట్ఫుల్గానే మాట్లాడుతున్నారు కదా. ఓకే. ఇప్పుడు ఎన్ని రోజులైంది మేడం ఈ ప్రోడక్ట్ వాడబట్టి? 10 డేస్. 10 డేస్లోనే మీకు బాబు నడక మారింది, బాడీలో ఫేస్లో చేంజెస్ కనపడ్డాయి. ఓకే మేడం, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి వచ్చినట్టు అనిపించినాయా? ఏమన్నా వాంతులు అయినట్టు కానీ అట్లాంటివి ఏమి లేవు, మంచిగానే ఉండు. ఓకే 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 బాబు, ఇలా ఎలా ఉంది నాన్న ఇప్పుడు ఈ మాటల్లో చెప్పవు ఒకసారి? ఇటు ఒకసారి ఇటు చూడు. మంచిగా ఉందా? ఏడవబాకు. మంచిగా ఉందా లేదా? క్యూర్ సెల్ బాగుందా? బాగుంది. ఓకే చెప్పు, బాగుందా క్యూర్ సెల్? చెప్పు నాన్న. అయ్యో ఎందుకు ఏడుస్తాను? ఇటు చూడు. బాగుందా? బాగుందా క్యూర్ సెల్? బాగుందా? చెప్పండి. బాగుంది. ఇట్లా ఓకే చెప్పు మంచిగా. పైకి చూపి. రైట్. ఓకే రైట్. చెప్పు, నోటితో ఎలా ఉంది చెప్పు. బాగుంది. చెప్పు. బాగుంది. వెరీ గుడ్. ఒకసారి 2 అడుగులే చూద్దాం. అవి కూడా ఒక్క 2 అడుగులే. పట్టుకో, ఇది వదిలేదు. మంచిగా. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఓ సూపర్ 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 సూపర్. ఓకే, మీకు 10 రోజులే అయిందమ్మా. బాబుకి మంచిగా ఫుడ్ చెప్తాము. ఆ విధంగా మీరు బాబుకు ఫుడ్ కూడా డైట్ ఆ విధంగా మెయింటైన్ చేయండి. తర్వాత మీరు మంచిగా బాబుకు టైం టు టైము యూజ్ చేపిస్తూ మంచిగా వాటర్ తాపించండి మేడం. ఓకే, ఒక మంచి ప్రోడక్ట్. నిజంగా మీకు ఎవరు పరిచయం చేశారు ఈ ప్రోడక్ట్ని? గోపయ్య గారు. వా సార్, గోపయ్య సార్, మీకు ముఖ్యంగా మీకు థ్యాంక్స్ చెప్తాను సార్. మీ ఏజ్ ఎంత అండి గోపయ్య గారు? 75 సంవత్సరాలు. ఎక్కడండి మీది? మీ ప్రాపర్ ఎక్కడ? ఖమ్మం రూరల్ మండలం. ఓకే ఓకే. ఇది మంచిగా అయింది కదా, ఇంకెంతమందికి ఇద్దాం అనుకుంటారండి మీరు ప్రోడక్ట్? నేను ఎటువంటి వాళ్ళని చాలా మందిని బాగు చేయడానికే నేను తిరుగుతున్న. ప్రతి ఒక్క జబ్బు మీద దీనికి నమ్మకం వచ్చేసింది మాకు. ఇప్పుడు ఎలాంటి వాళ్ళని ఎంతో మందికి ఇవ్వాలని నేను ఒక ఉన్నా. మీరు వాడతానండి? ఎన్ని పూటలు వాడతారు? నేను 3 పూటలు వాడతాను. మీ ఫ్యామిలీలో ఎవరెవరు గడిపిస్తారు? మా ఫ్యామిలీలో నాకు 4 అమ్మాయిలు, 4కి వాడిస్తాను, మా 3 అల్లుళ్ళకి వాడిస్తాను. బాబా సార్. ఓకే, థ్యాంక్ యూ అండి గోపయ్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మనము ఫస్ట్ వాడి ఇతరులకు మనం సజెషన్ చేయాలి ఏది కూడా. నాకు థైరాయిడ్ చాలా సంవత్సరాల నుంచి థైరాయిడ్ ఉండే సార్. ఇప్పుడు నాకు నా రిపోర్ట్ నేను బెంగళూరు వచ్చిండాను సార్. నేను ఇంట్లో పెట్టాను, సార్కి అంతా పంపించిండాను. నార్మల్ వచ్చేసింది సార్ నాకు థైరాయిడ్. నాకు ఇంత మాత్రము మాట్లాడక కూడా ముందుగా వస్తూ ఉండలేదు సార్.
ఇప్పుడు నాకు హ్యాపీగా మాట్లాడతాను, ఎంత దూరమైనా నడుస్తాను సార్. మళ్ళీ నేను నాకు చాలా హ్యాపీ అవుతాను సార్. నాకు ఏం మాట్లాడాలని తెలియదు సార్. మళ్ళా నేను ఇంటింటికి పోయి కొత్త వాళ్ళకి జనాలకి చెప్తా ఉన్నాను సార్. క్యూర్ సెల్ మాకు మరి క్యూర్ సెల్స్ కాదు, సంజీవిని అని చెప్తా ఉన్నాం సార్. నేను మా డాడీ పోయి చెప్తా ఉన్నాము. అందరి దగ్గర ఫోన్ కనెక్ట్ చేసుకుంటూ ఉన్నాము. అందరూ నాకు వాట్సాప్లో పంపిస్తూ ఉంటారు సార్. నాకు ఈ బాధ ఉంది, నాకు అది ఉంది అని అందరూ వాట్సాప్లో చేస్తూ ఉంటారు. మాకు వాళ్ళకంతా సెండ్ చేస్తూ ఉన్నాం సార్. ప్రతి ఒక్కరికి మేము క్యూర్ సెల్ మాకు మరో జన్మ ఇస్తూ ఉంది సార్. అన్నీ అంత చెప్తా ఉన్నాను సార్. నాకు లయన్ ప్రసాద్ సార్కు చాలా చాలా హ్యాపీ సార్. మళ్ళా మాకు ఇక్కడ బెంగళూరులో నేను మొన్న స్థాపన అయింది కదా సార్ బ్రాంచ్, అది చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు ఏం మాట్లాడాలని నాకు అవుతా ఉండలేదు. చాలా హ్యాపీ సార్. అందుకు నేను చెప్తా ఉన్నాను, క్యూర్ సెల్ వాడండి, చాలా మంచిది అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. అందరికి హ్యాపీ మార్నింగ్ అండి. నేను ఫైర్ రవిచంద్ర మాట్లాడుతున్నాను. అందరికి హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. Happy Money Morning sir, Kattamadu, Everybody, Hyderabad. good morning. Morning sir, Eastwar from Gajwal. Morning sir, Mukesh Singari Kuppula. Good morning, very good morning, Belganur. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వందేల రామకృష్ణ. హ్యాపీ మార్నింగ్ సార్ అందరికి. సో మన యొక్క జూమ్ నియమ నిబంధనలు అందరికీ తెలుసు అనుకుంటా. ప్రతి ఒక్కరు కూడా అంటే మీరు వీడియోలో కనిపించాలని మీకు అందరికీ ఉంటుంది. అయితే కొద్దిగా డ్రెస్ కోడ్ కూడా కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది చాలాసార్లు చెప్పినా సరే అంటే కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలియట్లేదు. సో బనియన్లతో కానీ అలా ఉండకుండా ఒక షర్ట్ వేసుకొని నీట్గా కూర్చున్నట్లయితే, ఎందుకంటే ఎంతో మంది చూస్తుంటారు కాబట్టి ఆ యొక్క డీసెన్సీని మనం మెయింటైన్ చేద్దాం. థ్యాంక్ యూ ఓటు రవిచంద్ర సార్. ఎస్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. అందరికి హ్యాపీ మార్నింగ్. వెరీ ఎగ్జైటెడ్ సార్. నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది. అందరూ ఎంత చక్కగా హ్యాపీ మార్నింగ్ ఎగ్జైటెడ్గా ఉంటారు. అందరూ ఎగ్జైటెడ్గా ఉంటారు. మరొకసారి అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. నేను ఫైర్ రవిచంద్ర మాట్లాడుతున్నాను తిరుపతి నుండి. ఓకే, అయితే మరి ఈ రోజు సెషన్ లోకి మనము వెళ్ళిపోదాము. ఇప్పటిదాకా మనకి సార్ చెప్పిన విషయాలండి. అంటే మనకి హెజ్జీరావు సార్ ఒకే చిన్న ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అందరికీ వీడియోలో కనిపించాలని ఉంటుంది. మీరు చక్కగా మంచి డ్రెస్ చేసుకుని, మంచి డ్రెస్ కోడ్ చేసుకుని ఆ వీడియో కూడా ఆన్ చేస్తారు. ఫ్యాన్ కనిపిస్తుంటుంది సీలింగ్. ఫ్యాన్ల కోసం అనండి మనం పెట్టుకునేది, వీడియో ఆన్ చేసేది. ఆ తర్వాత మీరు పడుకునే ఉంటారు. పడుకొని అక్కడ ఇది అంటే ఎంత ఇంట్రెస్ట్ మనం, ఇది ఎడ్యుకేషన్ అండి. ఈ ఎడ్యుకేషన్ లో మనం చాలా చక్కగా ముందే స్కూల్కు కానీ కాలేజీకి కానీ వెళ్తుంటే మనకి ఎలాంటి ఎడ్యుకేషన్ దొరుకుతుందో అంతకన్నా ఎక్కువ ఎడ్యుకేషన్ ఇక్కడ దొరుకుతుంది. కాబట్టి దీనికి రెస్పెక్ట్ ఇవ్వాలండి. ఓకేనా? రైట్. మనం సెషన్ లోకి వచ్చేద్దాము. మరొకసారి అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. నేను ఫైర్ రవిచంద్ర మాట్లాడుతున్నాను. మరి సండే రాగానే నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటానండి. పండుగ మనకు ఒక మంచి ఉత్సాహంతో కూడిన పండుగ. అసలుకి ఎలా ఉంటుందంటే వెరీ ఎగ్జైటెడ్. మీ అందరికన్నా నేను చాలా ఎగ్జైటెడ్ గా ఉంటాను. ఎందుకు మరి అంత ఎగ్జైటెడ్ గా ఉండాలి అంటే, అసలు చూడండి, మనకి వీడియోస్ ప్లే చేస్తూ ఉంటే వాళ్ళు చెప్పే
రిజల్ట్ ఎలాగుంటదంటే అసలు మనకి ఎక్స్ట్రాడినరీ అండి, ఎక్స్ట్రాడినరీ. మనకి మైండ్ బ్లోయింగ్ అయిపోయేంత చక్కటి రిజల్ట్ చెప్తూ ఉంటారండి. అంత మంచి రిజల్ట్ ని మరి మనము ఇక్కడ ఈ రోజు ఇక్కడ చూస్తాం, ఈ పండుగలో, ఈ ఉత్సాహంలో. సీ మై డియర్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళ గురించి చెప్తున్నానండి. ఇక్కడ ఆల్రెడీ ఈ రోజు ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తుంటారో వాళ్ళు, ఇది క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ అడిగే సెషన్ కాదండి. కేవలం ఇక్కడ రిజల్ట్ వాళ్ళుగా ముందుకొచ్చి, అంటే మాకు ఇది మేము ఒక వారం రోజుల నుంచి వాడుతున్నాము, లేకపోతే ఇప్పుడు ఇందాక ఒక వీడియో చూసాం చిన్న బిడ్డకి మనం 10 days నుంచి వాడారని. అట్లా 10 days నుంచి కానీ, లేకపోతే నెల 2 నెలలు మీరు ఏదైతే వాడి రిజల్ట్ వచ్చిందో అది చెప్పడానికి ముందుకు వచ్చే సెషన్ అండి ఇది. అంటే ఇది టెస్టిమోనియల్ సెషన్ అంటారు, అంటే మీకు వచ్చిన రిజల్ట్ చెప్పేది. కాబట్టి వాళ్ళు మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి. రెండవది, ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి మనం పిలుస్తూ ఉంటాం కాబట్టి మనం మీరు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు రెడీగా ఉండండి. వెంటనే మీరు అక్కడ అన్మ్యూట్ అన్న ఆప్షన్ వస్తుంది, అది అందుకొని చెప్పాలి. చెప్పేటప్పుడు మొదటగా మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి, వీలైతే కొంచెం పెద్దవాళ్ళు అయితే మీ వయసు, అలా చెప్తే చాలా బాగుంటుందండి. అది అందరూ రిలేట్ చేసుకుంటారు. ఓకేనా? రైట్. మరి ఈరోజు సెషన్ లోకి వెళ్ళిపోదామండి. వీలైనంత వరకు మీరు వీడియో ఆన్ చేసుకుని చెప్పగలిగితే, కంఫర్టబుల్ ప్లేస్ లో ఉంటే ఇంకా చాలా బాగుంటుంది, ఇంపాక్ట్ బాగుంటుందండి. ఓకేనా? మరి ఈ రోజు మనం సెషన్ లోకి వెళ్ళిపోదాము. ఓకే అండి. గుడివాడ లక్ష్మి గారు, అంటే మనం ఫస్ట్ ఎప్పుడు కూడా లేడీస్ కి ప్రిఫరెన్స్ ఇస్తాము ఏ సెషన్ లో అయినా సరే. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మేడం గారు చెప్పండి. మీరు మళ్ళీ మ్యూట్ చేసుకున్నట్టున్నారు. ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి మీరు. ఇప్పుడు ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి. సార్ నా పేరు గుడివాడ వరలక్ష్మి అండి. మాది నర్సీపట్నం దగ్గర ఎండపల్లి గ్రామం అండి. నాకు 5 సంవత్సరాల నుంచి పక్షవాతం సార్. అయితే ఈ క్యూర్చాలు పరిచయం చేసిన రాజు గారు చాలా కృతజ్ఞతలు అండి. ఇంతకు ముందు అయితే నేను 5 సంవత్సరాల నుంచి అసలు మంచం మీద ఉండి చాలా ఇబ్బంది పడేదాన్ని. నేను హ్యాండిక్యాప్డ్ కూడాను. అయితే ఈ క్యూర్చాలు సత్యారెడ్డి గారు తీసుకొచ్చి ఎలా వాడాలి ఏంటి అన్నది చెప్పారండి. ఇది వాడిన 4 రోజులకే నేను కూర్చోవడం, నడవడం, నడుము నొప్పి, మెడ నొప్పి తగ్గిందండి. అలాగే నాకు ఆస్మా ఉండేదండి. నాకు 15 సంవత్సరాల నుంచి ఆస్మా అండి. ఆస్మా కూడా రికవర్ అయిపోయానండి, పూర్తిగా రికవర్ అయ్యాను. నేను 3 పూటలు వాడేదానండి. 12 రోజులు వాడానండి. 3 పూట్ల 12 రోజులకి మంచి రిజల్ట్ వచ్చిందండి. ఇప్పుడు 2 పూటలు వాడుతున్నానండి. అలాగే పక్షవాతంతో బాధపడుతున్న మా వదిన గారు ఉన్నారండి. సార్ నమస్తే సార్. మా ఆవిడకి ఫెలాసి స్ట్రోక్ తోటి ఇబ్బంది పడుతూ ఉండేదండి. 13 సంవత్సరాల నుంచి మంచానికి పరిమితం అయి ఉందండి. దీనికి మా రెడ్డి గారు సలహాతోటి మా లక్ష్మి గారు ఏమైనా మందులు తీసుకొచ్చారండి. దానికి పొద్దున్న సాయంత్రం చేస్తున్నాం. దీనికి ఇప్పుడు ఏమైనా సులువుగా అనిపిస్తుంది, కొంచెం ఫ్రీగా ఇది అవుతుంది. అంటే 15 రోజులు అవుతుందండి. ఈ 15 రోజులకి తేలిక పడింది. దీన్ని 3 పూట్ల కూడా చేసి కొంచెం ఇంకా క్యూర్సెల్ ఎగుమతి బాగా ఇచ్చేసి బాగా ఇచ్చేద్దామని అనుకుంటున్నాము. దీనికి పొద్దున్న సాయంత్రం కూడా క్యూర్సెల్ వాడుతున్నాను. దీనివల్ల ప్రయోజనం ఉందంటున్నారు, తేలికగా కూడా ఉంది. దీన్ని ఇంకా ఎక్కువ మోతాదు ఇచ్చేద్దామని చేస్తున్నాను. మా లక్ష్మి గారితో సరే సార్. ఈ క్యూర్సాలను పరిచయం చేసిన లైన్ ప్రసాద్ సార్ చాలా కృతజ్ఞతలు అండి. ఇదే విధంగా
ఇంకా చాలా మందికి ఇచ్చామండి. అంటే తలసిమియా ఉన్నారు, తలసిమియా పేషెంట్కి కూడా ఇచ్చామండి. దాని రిజల్ట్స్ కోసం చూస్తున్నాం సార్. అలాగే థైరాయిడ్ సార్, థైరాయిడ్ పేషెంట్కి కూడా ఇచ్చాము. వాళ్ళ రిజల్ట్స్ కూడా తీసుకుంటాం సార్, త్వరలో తీసుకొని మా అప్లైనర్కి ఇస్తామండి. సరే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, రవి సార్. మేడం లక్ష్మి గారు చాలా చాలా చక్కటి రిజల్ట్ పొద్దున మంచిగా ఫస్ట్ మీరు స్టార్ట్ చేసి మంచిగా అందించారు. నిజంగా ఒక ఏదైనా మనకి ఆపద అంటే హెల్త్ పరంగా ఏదైనా మనకి ఇది వచ్చినప్పుడు, ఛాలెంజ్ వచ్చినప్పుడు దాన్ని దాటడం అనేది చాలా సంతోషమైన విషయం అండి. మీరు హ్యాపీగా దాన్ని లైవ్ లో చూపించారు, అంటే వీడియోలో చూపించారు. మీ అందరికి చాలా ఇంకా దీనికన్నా ఇంకా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ అమ్మా. నెక్స్ట్ రైలా రామ్ గారు, మీకు ఆప్షన్ ఇచ్చానండి, ఒకసారి చూడండి. రైలా రామ్ గారు, పైలా రామ్ గారు. సార్ అందుకే నేను చెప్పింది, మీకు ఆప్షన్ వచ్చినప్పుడే యూజ్ చేసుకోవాలండి. సార్ ఇప్పుడు మాట్లాడాను సార్, నేను పైల రాము, నర్సీపట్నం నుంచి ఎండపల్లి గ్రామం అండి. మాట్లాడాను సార్. థ్యాంక్ యూ సార్. ఒకే మొబైల్ లో మాట్లాడేశారు. ఒకే మొబైల్ లో మాట్లాడేశారు. ఓకే, ఇప్పుడు లక్ష్మి అట్లాగే సార్, నాకు అర్థమైంది. ఓకే అండి, ఇద్దరు కలిపి ఒకేసారి మాట్లాడేశారు. ఓకే, నాగరాజ్ గారు మీకు ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. కె నాగరాజ్ గారు సార్. తర్వాత ఇక్కడ వివో అనేసి ఏదైనా మొబైల్ నెంబర్స్ అలాంటివి ఉంటే దయచేసి అవి మార్చేసుకోండి. కె నాగరాజ్ గారు, ఓకే సార్. వి లక్ష్మీనారాయణ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, మాట్లాడండి సార్. నా వాయిస్ వినిపిస్తుందా సార్? సార్ వినిపిస్తుంది, చెప్పండి సార్. నమస్కారం సార్. నా ఏజ్ వచ్చేసి 60 సంవత్సరాలు సార్. అట్లాగే నాకు సార్ నా పేరు కొరింటి నాగరాజు గౌడ్ సార్. కోహిర్ మండల్, బిలాల్పూర్ విలేజ్. నాకు ఈ క్యూర్సెల్ పరిచయం చేసిన మా అప్లైనర్ ప్రబలింగం గౌడ్ గారు సార్. నేను దాదాపు ఇది ఒక ప్యాకెట్ వాడాను పొద్దున సాయంత్రము. అంతకుముందు వచ్చేసి నాకు బాగా ఇబ్బంది అయ్యేది. ఒకటేమో మానసికంగా ఒత్తిడి, రెండోదేమో గ్యాస్ ప్రాబ్లం బాగా ఉండేది. ఆ తర్వాత వచ్చేసి ఏదో పోగొట్టుకున్నాక బాగా ఇదయ్యేది. ఎక్కడెక్కడో ఒళ్ళంతా ఎక్కడో నొప్పి వచ్చినట్టు ఎక్కడో ఇదయ్యేది. ఇది ఇప్పుడు నేను ఒక ప్యాకెట్ మొత్తం పొద్దున సాయంత్రం కలిపి వచ్చేసి ఒక ప్యాకెట్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు నాకు గ్యాస్ ప్రాబ్లం లేదు సార్. అంతకుముందు గ్యాస్ ప్రాబ్లం ఉండే, ఆ గ్యాస్ ప్రాబ్లం అనేది లేదు. ఇప్పుడు ఏం చెక్క 2-3 పూటలు తింటున్నాను. అదే రకంగా వచ్చేసి నాకు మైండ్ అనేది ఫ్రెష్గా ఉంది సార్. అట్లా నేను స్మోకింగ్ చేసేవాడిని, ఇప్పుడు స్మోకింగ్ అనేది తగ్గింది. అది వాడాలనేది గ్యాస్ అనేది లేకుండా పోతుంది సార్. ఇది సార్ నాకున్న ప్రాబ్లం. ఈ క్యూర్సెల్ వల్ల నాకు తగ్గింది ఇది సార్. నమస్కారం సార్. ఓకేనండి, ఓకే సూపర్ సార్. ఏదైనా సరే మనం చెప్తూ ఉన్నప్పుడు కొంచెం వీడియో ఆన్ చేసి, అంటే మంచి ప్లేస్ లో ఉంటాయి, మీరు చెప్పగలిగితే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే సార్, మంచి బాగా చెప్పారు. ఓకే, ఇప్పుడు చేస్తాను సార్. ఇప్పుడు వద్దులేండి, మీరు చెప్తున్నట్లయితే బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. లక్కీ మానస గారు, మేడం మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది చూడండి మేడం. సార్ నమస్తే అండి. సార్ హ్యాపీ మార్నింగ్ సార్.
హ్యాపీ మార్నింగ్ సార్, చెప్పండి. సార్ మై నేమ్ ఇస్ మల్లయ్య, షీ ఈజ్ మై వైఫ్. నాకు సైనసైటిస్ ప్లస్ ఒకటి సోరియాసిస్ లాగా వచ్చింది సార్. అది ఇక్కడ ఉండే సార్, ఇది మేము ఇప్పుడు జాయిన్ అయ్యి 5 నెలలు అవుతుంది సార్. అయితే ఇక్కడ మొత్తం ఇట్లా వైట్ ఉండే సార్, వైట్ స్పాట్స్ ఉండేది. మొత్తం వైట్ స్పాట్స్ ఉండేది. మేము వాడింది యాక్చువల్ గా ఈయనకు రొమటైడ్ ఆర్థరైటిస్ ఉండే చేతులకి, చేతిలో కూడా వచ్చింది సార్. స్టార్టింగ్ స్టేజ్ లో ఉండే. మేము వాడిందేమో దీనికోసం, కానీ మాకు రిజల్ట్ వచ్చింది ఇదంతా ఉండే నెత్తిలో. ఇది చూడండి ఒకసారి, ఇక్కడ ఇదంతా ఉండే మొత్తం వెళ్ళిపోయింది. అది ఒక్క ప్యాకెట్ వాడగానే. ప్లస్ ఏంటి సైనసైటిస్ అయితే ఇది మా పర్ఫెక్ట్ రిజల్ట్ ఇచ్చింది సార్. మాకు ఇది పరిచయం చేసింది రవి సార్. రవి సార్ స్పందన మేడం గారిని మరిచారు. స్పందన మేడం గారు ఇచ్చిన తర్వాత ఏమైంది అని అంటే, ఆ మేడం ద్వారా మేము తీసుకున్న తర్వాత వెరీ ఎక్సలెంట్ రిజల్ట్ సార్, పర్ఫెక్ట్ రిజల్ట్ ఉన్నది. తర్వాత మా ఆంటీకి కూడా ఇచ్చినాం సార్. ఇస్తే ఆమెకి మొత్తం ఏది తామరలాగా ఉండేది, ఆమెది కూడా తగ్గిపోయింది. తర్వాత మేము ఇంకొక మా అక్కయ్యకి ఇచ్చినాం, ఆమెకు షుగర్ తగ్గింది. నెక్స్ట్ ఇంకొక ఆమెకు కూడా షుగర్ తగ్గింది, ఇంకో అక్కకి. తర్వాత మా పిన్నికి 25 yearsగా నర్వస్ సిస్టమ్, అంటే ఆమెకి రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నది. డాక్టర్స్ నిమ్స్లో ఏం చేసినట్టే, మనం ఎక్కడ పట్టుకుంటే అక్కడ బ్లాక్ అయిపోతుంది, సర్జరీ చేయము అని అన్నారు అనమాట. లంబరు చాలా బాధపడ్డాం. తర్వాత మేము ఒక 2-3 ప్యాకెట్స్ ఇచ్చినాం సార్. ఇస్తే ఆమె లేచి ఇప్పుడు నడుస్తుంది సార్ పర్ఫెక్ట్గా. ఆమె అంతకుముందేమో మన సహాయం హెల్ప్ తీసుకొని నడిచేది, ఇప్పుడేమో ఆమె సొంతంగా నడవగలుగుతుంది సార్. వెరీ ఎక్సలెంట్ ప్రోడక్ట్ సార్. ఇట్స్ చాలా బాగా క్యూర్ సెల్ అనేది, నేను పీజీలో స్టెమ్ సెల్ గురించి చదివాను జువాలజీలో, అది నేను దీంట్లో చూస్తున్నా సార్ ఇప్పుడు, స్టెమ్ సెల్ రిజల్ట్స్ అనేది. ఓకేనా సార్? ఇంకా చాలా మంది మేము రెఫర్ చేస్తున్నాం సార్. మేము ఇవ్వడానికి కూడా ఫోన్ చేస్తున్నారు, మేము ఇస్తాం సార్. చాలా మందికి ఈ ప్రోడక్ట్ ఇవ్వడానికి మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం సార్. ఓకే సార్. ఎస్ మేడం మానస గారు. అండ్ సార్ మీ పేరు చెప్పలేదు తెలీదు. ఓకే సార్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. మామూలుగా మనకి ఏ దానికి వాడినా మన బాడీలో ఉన్న ఎక్కడో ఏదో ఒక దానికి మనకి ఇది అన్ని దానిలను సెటరేట్ చేస్తుంది అనేది మీరు ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పారు సార్. చాలా గ్రేట్. అది వాడింది ఒక దానికి మనం అనుకుంటాం, అది కాకపోతే ఖచ్చితంగా మనకి బాడీలో ఇంకా దానికి మించి ఏదైనా ప్రాబ్లం ఉన్నా దానికి కూడా సెటరేట్ చేస్తుందండి. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. చక్కటి రిజల్ట్ అందించారు మాకు. ఓకే అండి. నెక్స్ట్ ఆర్ఎల్టి మోహన్ కొండన. కోదండ మోహన్ కోదండ సార్, కోదండ. ఆర్ఎల్టి మోహన్ కోదండ. సార్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు రెడీగా ఉండాలి సార్. నెక్స్ట్ రమేష్ గారు. రమేష్ సార్, చాలా మంది ఈరోజు అవకాశం వస్తుంది, మీరు హ్యాండ్ రైజ్ చేసి రెడీగా ఉంటే ఖచ్చితంగా ఈరోజు మీకు అవకాశం ఉంటుందండి. రమేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్, మీ మ్యూట్ లోనే ఉన్నారు ఇంకా. ఇప్పుడు చూడండి ఒకసారి. మీరు అన్మ్యూట్ చేసుకోలేదు సార్. రమేష్ సార్ అన్మ్యూట్ చేసుకోలేదండి. అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, అది ఆప్షన్ అన్మ్యూట్ అని కొట్టాలి. ఇప్పుడు 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 ఒకసారి చూడండి, ఇస్తున్నా చూడండి. ఎస్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ నేను ఒక పేషెంట్ కు క్యూర్ సెల్ సోరియాసిస్ పేషెంట్ సార్. ఆయనకు క్యూర్ సెల్ ప్యాకెట్. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? మాది కామారెడ్డి డిస్ట్రిక్ట్, కామారెడ్డి విలేజ్, తెలంగాణ. చెప్పండి సార్. నేను ఒక ఎల్ఐసి ఏజెంట్. ఆయనకు సోరియాసిస్
ప్రాబ్లం ఉంది సార్. గత 30 years నుంచి సోరియాసిస్ ప్రాబ్లం ఉంది. దగ్గర దగ్గర ఆయన ఒక 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు, దానికి తగ్గలేదు. మా ఫ్రెండ్ ద్వారా క్యూర్సెల్ ప్యాకెట్ ప్రొవైడ్ చేశాను. 3 ప్యాకెట్స్ వాడింది సార్. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. కంపల్సరీ నాకు ఇంకా ప్యాకెట్స్ కావాలని చెప్పింది సార్. ఆయన రిజల్ట్ మేము వీడియో కూడా తీసాం సార్. అసలు 15 లక్షలు ఖర్చు పెట్టుకుంటే కూడా అంత పూర్తి రిజల్ట్ లేదంట. ఒక ప్యాకెట్ తోటే ఆయన చేంజ్ అయిపోయాడు. ఇప్పటికీ 3 ప్యాకెట్స్ వాడింది సార్. కంప్లీట్ ఆయన మొత్తం క్లీన్ అయిపోయింది సార్. ఎస్ సార్, చెప్పండి. అంతేనా? ఓకే సార్. ఎస్ సార్, గుడ్. సింప్లీ సూపర్. ఓకే అండి, నెక్స్ట్ ఓకే సార్. గజ్జల భరత్ గారు. గజ్జల భరత్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి భరత్ గారు, చెప్పండి. సార్, మా అప్లైనర్ వచ్చేసి గజ్జల వేణుగోపాలాచారి, నల్గొండ. మా అన్నయ్య ఓన్ బ్రదర్ సార్. నేను చిన్నప్పటి నుంచి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సార్. వినపడుతుందా? వినిపిస్తుందండి, మాట్లాడచ్చు, మీరు మాట్లాడండి. నా 2 legs కిందనే నడుస్తాను సార్. నేను ఫ్లోర్ వాకరు. అయితే నేను క్యూర్సెల్ వాడుతున్నా సార్. ఒక 3 months నుంచి వాడుతున్నా. నాకు అంతకుముందు వచ్చేసి బాగా మార్నింగ్ లేవగానే బాగా తుమ్ములు, బాగా దగ్గు అవన్నీ ఉండేది. ఇప్పుడు ఏం లేవు సార్. మోషన్ కూడా ఫ్రీగా ఉంది సార్. నాకు మోషన్ కూడా బాగా ఇబ్బందిగా వచ్చేది మార్నింగ్. అలాంటిది ఇప్పుడు కొంచెం పర్లేదు సార్. నాకు రీసెంట్గా ఒక 2 months బ్యాక్ కారు యాక్సిడెంట్ అయింది సార్. కాల్ ఫ్రాక్చర్ అయింది, బోన్ తొడబొక్క ఫ్రాక్చర్ అయింది సార్. అయితే అది అతకడానికి డాక్టర్ గారు వచ్చేసి 6 months రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. 6 months నువ్వు హ్యాండిక్యాప్ కాబట్టి కంపల్సరీ 6 months రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. అయితే నేను ఒక ప్రైవేటుగా బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో ప్రైవేట్ ఎంప్లాయీ సార్. నేను ఆధార్ ఆపరేటర్గా చేస్తుంటా. మాది మహబూబాద్ జిల్లా, తొర్రూరు మండలం. తొర్రూరులోనే నేను బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో ఆధార్ ఆపరేటర్గా చేస్తున్నాను. అయితే నా ప్రైవేట్ జాబ్ కాబట్టి నన్ను ఎట్లా సార్ ఇట్లా డాక్టర్, మరి నా పరిస్థితి ఇట్లుంది, నేను ప్రైవేట్గా జాబ్ చేసుకోవాలి అని చెప్తే, ఎట్లా అయినా కానీ ఖచ్చితంగా 3 months మీరు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. అయితే 3 months రెస్ట్ అనేసరికి నేను లోపల బాగా భయపడ్డా. నా జాబ్లో నుంచి తీసేస్తారు కావచ్చు అనుకున్నా. కాకపోతే మా అన్నయ్య నాకు దేవుని దయ వల్ల, మా అన్నయ్య ఒక దేవుని లెక్క వచ్చి నాకు ఈ క్యూర్సెల్ మెడిసిన్ ఇచ్చాడు. ఆ ప్రోడక్ట్ అందకున్నా కూడా చాలా కష్టపడి ఆ ప్రోడక్ట్ కోసం చాలా దూరం వెళ్ళి తీసుకొని వచ్చాడు. నేను ఈ 1.5 అంటే ఇప్పుడు నెల నుంచి 15 రోజులలోనే లేచి తిరుగుతున్నాను, నడుస్తున్నాను. నా ఆఫీస్కి నేను పోతున్నాను, జాబ్ చేసుకుంటున్నాను సార్. ఈ క్యూర్సెల్ ఇంత గొప్ప అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలండి. నేను మెయిన్గా చెప్పేది ఏంటిదంటే, ఒక బొక్క కూడా ఇంత తొందరగా అతుకడం అంటే చాలా రేర్ సార్. నాకు తెలిసి నాకు ఫిజికల్ హ్యాండిక్యాప్ బొక్కే, నాకు బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉంటుంది. అయినా కూడా నాదే 25 రోజులలో బొక్క అతికింది సార్. నాకు 45 days మినిమం టైం పడుతుందట. అలాంటిది నాకు 25 daysలోనే బొక్క అతికింది. నేను 40 daysలోనే లేచి రికవర్ అయినా. అన్ని నా పనులు నేను చేసుకోగలుగుతున్నా. అన్ని పనులు చేసుకుంటున్నా సార్. థ్యాంక్ యూ క్యూర్సెల్. ఫెంటాస్టిక్ రిజల్ట్ సార్, ఫెంటాస్టిక్ రిజల్ట్. మీరు చెప్పే విషయము అసలుకి నిజంగా అద్భుతం సార్. మనకు అద్భుతాలు క్రియేట్ చేస్తూ ఉంటుందంటాం కదా, నిజంగా మీరు చెప్పింది మాత్రం ఒక మంచి అద్భుతమే చెప్పారు. వెరీ గ్రేట్ అండి, వెరీ గ్రేట్ సార్ భరత్ సార్. అట్లాగే మీ అన్నయ్య కూడా మంచి థ్యాంక్స్ చెప్పండి, ఎందుకంటే చక్కటి ప్రోడక్ట్ అందించారు మీకు. సార్ ఈశ్వరరావు గారు. ఓకే సార్, హ్యాండ్ రైజ్ చేసి అటు వెళ్ళిపోయారు మరి. లక్ష్మీనారాయణ సార్, లక్ష్మీనారాయణ గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మళ్ళీ వచ్చారు, మీకు ఛాన్స్ అవకాశం వచ్చింది, చెప్పండి.
ఇందాక వేరే వాళ్ళు మాట్లాడారు సార్, నాకు ఇచ్చినప్పటికీ వేరే వాళ్ళు మాట్లాడారు, అందుకోసమనే నేను కొంచెం సైలెంట్ అయిపోయాను. పర్లేదు ఓకే సార్, సార్, మాట్లాడండి. ఓకే సార్, ఓకే. నా పేరు లక్ష్మీనారాయణ, గుంటూరు, మన శ్రీహరిరావు గారి టీం నుంచి మాట్లాడుతున్నాను. నా టెస్ట్ మనీ ఏంటంటే, మా అక్కయ్య గారు సుభద్రాదేవి పల్నాడు జిల్లా గోరెంట్ల గ్రామంలో ఉంటారు. ఆమె వచ్చేసి 8 నుంచి 10 ఎకరాలు మిరప తోట వేస్తూ ఉంటారు. అయితే ఆమెకి 8 నుంచి 10 సంవత్సరాలు లోపల ఎలర్జీ లాగా వచ్చి బాగా దురద వస్తుంటుంది ఒళ్ళంతా. సాయంకాలం ఒక టాబ్లెట్, ఉదయం ఒక టాబ్లెట్ వేసుకుంటేనే ఆమె ఇంట్లో పనులు కానీ, బయట పనులు కానీ, పొలంలో పనులు కానీ చూసుకునేది. సో అలా బాధపడుతూ బాధపడుతూ దగ్గర దగ్గర ఆమె తిరగని హాస్పిటల్స్ లేదు. గుంటూరు కానీ, మన సత్తనపల్లి కానీ, అక్కడ కారంపూడి కానీ, పిడుగురాళ్ళు కానీ ఈ మధ్య తిరుగుతూ ఉన్నారు. ఒకరోజు ఎందుకనో నేను అక్కడికి మా ఊరు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆమె కనపడది. ఏంటకే బాగున్నారా, ఏంటకే ఏం సంగతి అని చెప్పేసి అంటే ఈ మాట చెప్పారు. బాగాలేదురా, ఆరోగ్యం బాగుందని నేను అడిగితే, ఆరోగ్యం ఇట్లా ఉంది అబ్బాయి అని చెప్పానంటే, అక్క నీకేం ఇబ్బంది లేదు, నేను మన క్యూర్షెల్ అనే ప్రొడక్ట్స్ నేను వాడాను, మన ఫ్యామిలీకి, మా మిస్సెస్కి, మా పాపకి వాడాను, బాగుంది. మీ ప్రాబ్లం ఏంటి అని అంటే ఆమె ప్రాబ్లం చెప్పింది సార్. ఇట్లా చెప్పింది 10 హాస్పిటల్ తిరిగాను, గుంటూరు తిరిగాను, అన్నీ తిరిగాను అబ్బాయి, నాకు ఎలర్జీ వచ్చేసింది, దూరం తగ్గట్లేదురా, ఇట్లా టాబ్లెట్లు వేసుకుంటాను, ఇట్లా ఉందని చెప్పింది. సరే ఓకే అని చెప్పేసి నేను ఇంటికి వచ్చేసి తెల్లారి తీసుకెళ్ళిపోయా. మన ప్రోడక్ట్ తీసుకెళ్ళి ఇలా వాడాలి అని చెప్పేసి వచ్చాను. వచ్చిన తర్వాత 15 రోజులు వాడింది, ఉదయం సాయంకాలం. 15 రోజులు వాడిన తర్వాత ఆమె ఆమె నాకు ఫోన్ చేసి చెప్పింది, అబ్బాయి ట్యాబ్లెట్లు ఆపేశానరా, దురద బాగా తగ్గింది, బాగుంది, హ్యాపీగా ఉంది అని చెప్పింది. ఓకే రైట్ అక్క, బాగుంది. ఇంకొకటి ప్రాబ్లం కూడా చెప్పింది. ఆమెకి డస్ట్ ఎలర్జీ కూడా ఉందంట. ఒక్కసారి తుమ్ములు రావటం మొదలైతే కనీసం 10 నుంచి 15 తుమ్ములు వచ్చిన దాకా ఆగదు. అలా వస్తాయంట ఆ డస్ట్ ఎలర్జీ తుమ్ములు. నాకు తెలియదు, ఆమె చెప్పటం నేను వింటాం, ఇప్పుడు చెప్తున్నాను నేను. నాకు అసలు డస్ట్ ఎలర్జీ తుమ్ములు వస్తాయి అనేది కూడా నాకు తెలియని కూడా తెలియదు. అది కూడా రావట్లేదు అబ్బాయి, బాగుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే హ్యాపీ అక్క, బాగుంది అని చెప్పేసి చెప్పారు. ఆమె వాళ్ళ పిన్ని గారు ఒక ఆమె ఉంది అక్కడ వాళ్ళ ఇంట్లోనే. వాళ్ళ పిన్ని గారు మంచం మీద నుంచి ఇంట్లో పనులు చేసుకుంటానికి కూడా లేచే పరిస్థితిలో లేదు. మరి పిన్నామకి ఇట్లా ఉంది అబ్బాయి, మరి ఆమె ఆరోగ్యం పరిస్థితి బాగాలేదు, ఏం చేద్దాం అని చెప్పేసి వాడొచ్చా అని అడిగారు. లేట్ చేయకుండా వాడండి అక్క అని చెప్పేసి అంటే ఆమె కూడా స్టార్ట్ చేశారు. ఆమె 20 రోజులు ఒక ప్యాకెట్ అయిపోయిన తర్వాత ఆమె ఆమె లేచి ఆమె ఇంట్లో పనులు చేసుకుంటూ కాస్త వాళ్ళ అక్కయ్య కాడికి, వాళ్ళ చెల్లెల కాడికి అట్లా తిరుగుతూ చక్కగా ఆమె పని ఆమె చేసుకుంటాం. ఎలా ఉంది సార్, అది నా టెస్ట్ మనీ. ఓకే సార్, అది కాక ఇంకోటి ఏంటంటే ఇంకో ప్లస్ పాయింట్, మరి మిరపదోటలు ఎలా ఉండే అక్క అని అడిగాను. అడిగితే ఏం లేదబ్బాయి, అంతా నల్లి వచ్చి బాగా ఇబ్బంది పడుతున్నాము, అదంతా పొలం అంతా ఆగమైపోయిందిరా అని చెప్పేసి నన్ను. సరే అక్క, ఇన్ని ప్రయోగాలు చేశారు, ఇంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఒక్క క్యూర్సెల్ ప్యాకెట్ని ఒక 2 లీటర్ నుంచి 5 లీటర్లు వాటర్లో మన క్యూర్సెల్ ప్యాకెట్ ఒకటి కలిపించి ఒక 10 సార్లకి ఒక దాని నుంచి గుర్తుపెట్టి 10 సార్లకు కొట్టించాము. కొట్టించిన తర్వాత ఆ 10 రోజులు కూడా ఎట్లా కొట్టించామంటే, ఇవాళ కొట్టించాము, రేపు ఆపాము, ఎల్లుండి ఆపాము, అవకాడ ఎల్లుండి కొట్టించాం. 4 రోజులకు ఒకసారిగా 4 సార్లు కొట్టించాం సార్. అట్లా ఈ 15 రోజుల్లో ఈ కొట్టిన 10 సార్లు అవతల ఉండ మొత్తం ఎకరంలో 10 సార్లు బాగున్నాయి. ఆ పక్కన ఉన్న చెట్లన్నీ బాగల. దీంట్లో క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చింది కదా, బాగుంది అని చెప్పేసి మళ్ళీ ఆమె ఫోన్ చేసి నాకు చెప్పడం జరిగింది. ఓకే రైట్ అక్క, మంచి పని చేసావు, నీకు చెప్పినట్టు చేసావు కాబట్టి బాగుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఆ పక్కనే ఉన్న మన బ్రదర్ ఒక ఆయన ఉన్నారు, రజకులు. వాళ్ళు కూడా ఏం వాడారు అని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళకు కూడా తీసుకెళ్ళి ఇచ్చాను సార్, ఇట్లా వాడని అని చెప్పాను. చెప్పబట్టి వాళ్ళు కూడా వాడటం స్టార్ట్ చేశారు. అది కూడా రిజల్ట్ వస్తుంది, నేను చూస్తాను, చెప్తాను. ఇది సార్ ఓవర్ టీవీ రవిచంద్ర గారు మన కీర్చల్ అందించిన లయన్ ప్రసాద్ గారికి,
మన టీం మిత్రులందరికీ కూడా నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాం. సార్ మామూలుగా మన వాళ్ళు ఈ కోళ్ల మీద అంటే జంతువుల మీద పక్షుల మీద కూడా చేశారు. ఇప్పుడు మీరు ఏకంగా పంట మీద కూడా చేశారు సార్. అంటే మనకున్న రిజల్ట్. ఎస్ సార్. కనీసం ఒక 10 మంది రైతులకి మా ఊర్లో మా బావలకు కానీ మేనమామలకు కానీ వీళ్ళందరికీ చెప్పాను సార్. మొన్న పోయిన వారం టెస్ట్ మనీ చెప్పిన మా మేనమామ గారికి కూడా చెప్పాను. ఆయన కూడా లైట్ తీసుకున్నారు. చెప్పినట్టు వాళ్ళు ఎవరు వినలేదు. మా అక్కయ్య గారు మాత్రం 10 ఎకరాలు వేసింది కాబట్టి ఆమె బాగా ఇబ్బంది పడ్డది కాబట్టి నేను చెప్పినట్టు విన్నది, ఆమె చక్కగా చేసింది. నేను వెళ్ళి వీడియో కూడా తీశాను సార్. దాన్ని కూడా మీకు పంపిస్తాను, గ్రూప్లో పంపిస్తాను. అట్లాగే సార్. సూపర్ సార్. మంచి రిజల్ట్ చెప్పారు. ఓకే సార్. మంచి అలర్జీకి ఒకటి చెప్పారు, ఇది కూడా ఒకటి ఎక్స్ట్రా చెప్పారు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శివాజీ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మాట్లాడమంటారండి? అవును సార్ మీరే అవకాశం సార్. నేను మాది అనకాపల్లి జిల్లా నరసాపురం గ్రామం అండి. నేను ఆర్ఎంపీ ప్రాక్టీషనర్ గా చేస్తుంటానండి. అయితే నాకు గత 2 సంవత్సరాలుగా బ్యాక్ బోన్ పెయిన్ ఉండేదండి. అంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఒకసారి సడన్ గా పట్టేసింది. ఆ పట్టేసి సొంతంగా చేసుకున్నానండి. ఆ టాబ్లెట్స్ ఒక 5 days తీసుకున్నాను. ఇంజక్షన్ కూడా ఒక 3-4 ఇంజక్షన్ కూడా చేసుకున్నాను. తగ్గిపోయేసరికి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి నాకు కొద్దిగా అనిపించి ఒక ఫిజిషియన్ డాక్టర్ గారిని కలిసిన డాక్టర్ గారు ఏమన్నారంటే, ఒక టేస్ట్ వాడమ్మా చూద్దాం, ఏమీ కాదు, ఈ వాడిన తర్వాత ఎలా ఉందో చూద్దాం, నీకు తెలుసు కదా కొద్దిగా అప్పో అని చెప్పేసి ఆయన అనేసరికి హలో సార్ మీరు మాట్లాడండి. వీడియో కనిపించట్లేదండి సార్. అయితే ఆ సార్ డాక్టర్ గారు అనేసరికి నాకు సరేలేండి అని చెప్పేసి నేను ఒక 10 days వాడడం జరిగింది. వాడిన తర్వాత బాగానే ఉంది. తర్వాత ఏమైందంటే ఆటోమేటిక్ గా అది ఒక 2 days 3 days అయ్యేసరికి మళ్ళీ రిపీట్ అయిందండి పెయిన్. ఇది ఇక్కడ మళ్ళీ డాక్టర్ గారికి వెళ్ళి, సార్ ఇలాగా మళ్ళీ పెయిన్ వస్తుంది సార్, ఏంటి సార్ అని అడిగితే, కనీసం ఒక 3 months అన్న వాడాలమ్మా నువ్వు, వాడితే దానికి ఏంటనేది రిజల్ట్ అనేది తెలుస్తుంది, లేకపోతే తెలియదు అనేసి చెప్పేసరికి నేను ఏం చేశానంటే, ఎందుకైనా మంచిదని వైజాగ్ సతీష్ కుమార్ గారు అండి ఆయన పేరు, న్యూరో స్పెషలిస్ట్, ఆయన కేజీహెచ్ లో ప్రొఫెసర్ అండి. ఆయన దగ్గరికి వెళ్ళి ఇలాగా సార్ ఇలా జరిగింది సార్ అని చెప్పేసి అంటే, ఆ మెడిసిన్ గట్రా చూసి ఇక 3 రకాల టాబ్లెట్స్ ఒక 3 months వాడమని చెప్పేసి అన్నారండి. అంటే నేనేం చేశానంటే సరేలేండి అని చెప్పేసి ఆ టాబ్లెట్స్ తీసుకున్నాను. ఒక 3 months వాడిన తర్వాత వాడేసిన ఒక 10 days అయ్యేసరికి మళ్ళీ మామూలుగా నొప్పి అనేది రిపీట్ అయిపోయేదండి. అప్పుడు నేనేం చేశానంటే ఒక పెయిన్ కిల్లర్ మాత్రమే రోజుకు ఒక టాబ్లెట్ వేసుకుంటూ అలాగా నా జీవనాన్ని గడుపుతూ వచ్చానండి. ఎందుకంటే తప్పదండి, నేను బయటకు వెళ్ళకపోతే అవదండి. అందువల్ల ఏమైందంటే నాకు ఇంకా తప్పక నేను ఆ టాబ్లెట్ వేస్తూ వెళ్తూ ఉంటుంటే, ఒక రోజు మా అప్లైనర్ వచ్చేసి రాజేష్ గారు, ఒక ఇలా క్యూసెల్ ప్రోడక్ట్ ఉంది శివాజీ, చాలా బాగా పనిచేస్తుంది, నువ్వు ఎవరికైనా ప్రమోట్ చేయొచ్చు, నువ్వు ఆర్ఎంపీ ప్రాక్టీషనర్ కదా అని చెప్పేసి వాళ్ళు చెప్పేసరికి, ఆయన చెప్పేసరికి నేను ముందు ఎలా అని చెప్పారన్నమాట, 200 రకాల డిసీజులకి ఇది ఒకటే మెడిసిన్, అది సప్లిమెంట్ చాలా బాగా పనిచేస్తుంది శివాజీ వాడు అని చెప్పేసి అంటే, నేను అదేంటి 200 రకాల డిసీజులకి ఒకటే మెడిసిన్ అంటున్నారు, మేమేమో గ్యాస్ట్రిక్ ఒకటి, పెయిన్ ఒకటి, జ్వరానికి ఒకటి, ఇలా ఎన్నెన్నో రకాల టాబ్లెట్స్ మేము ఇస్తున్నామే, అలాంటిది మీరు ఒక టాబ్లెట్ ఇస్తే ఎలా, ఒక పౌడర్ ఏదో చాసెట్ ఇచ్చేస్తున్నారు అంటున్నారు, దాంతో తగ్గిపోద్ది అంటున్నారు, ఏంటి సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు? కాదు శివాజీ, నువ్వు వాడిన తర్వాత నీకేమైనా ప్రాబ్లం ఉందంటే నువ్వు వాడితే నువ్వే చెప్పగలవు 10 మందికి అని చెప్పేసి ఆయన రాజేష్ గారు ఇలాగా చెప్పేసరి గాజు వాకండి అయింది. చాలా చాలా ఫోర్స్ చేశారండి. అప్పటికి నేను 2 months తీసుకోలేదండి. అప్పుడు ఎప్పుడైతే ఇలాగ అన్నారో ఒకసారి నేనే వాడదామని చెప్పేసి నేను తీసుకున్నానండి. నేను వేసుకున్నప్పటికీ అది 4-5 రోజులు వాడిన తర్వాత కొంచెం పెయిన్స్ ఎక్కువైతున్నట్టే ఉన్నది, కానీ తగ్గినట్టు కనిపించలేదండి.
ఏంటి ఇలాగా అని చెప్పేసి ఏమో చెప్దాం వాడమన్నారు కదా, ఒక 2 నెలల నుంచి 3 నెలలు కనీసం వాడాలని చెప్పారు కదా, చూద్దాం అని చెప్పేసి నెల 15 రోజులు వాడేసరికి అలా పెయిన్ అనేది కంట్రోల్ అవుతూ వచ్చిందండి, పెరుగుతూ అలా కంట్రోల్ అవుతూ వచ్చిందండి. ఓకే ఓకే ఇది బాగానే పనిచేస్తుంది అని చెప్పేసి నేను ఏం చేశానంటే కంటిన్యూ చేశానండి. నేను కరెక్ట్ గా 3 నెలలు వాడాను. ఇంకా నాకు బ్యాక్ పెయిన్ అనేది లేదండి. హ్యాపీగా ఇంటికి నేను బైక్ మీద ఎక్కువ వెళ్తుంటాను అనమాట, అంటే డోర్ టు డోర్ సర్వీస్ చేస్తుంటానండి నేను. అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఓకే మా అమ్మకు కూడా పనిచేది ఇది అని చెప్పేసి నేను మా అమ్మగారికి పెట్టానండి. మా అమ్మగారికి వచ్చేసి గౌటీ ఆర్థరైటిస్ అండి. మా అమ్మగారికి గౌటీ ఆర్థరైటిస్ అండి. అది ప్రైవేట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఈ మందులు అలా వాడుతూ ఉండాలమ్మా, యూరిక్ యాసిడ్ కూడా ఎక్కువ ఉంది, దాంతో ఈ వేళ్ళు గట్ట వంగిపోయి ఉంటాయి, మీరు ఖచ్చితంగా వాడాల్సి ఉంటది అని చెప్పేసి అన్నారండి. అయితే నేను ఏం చేశానంటే సరే అయితే ఈ ప్రోడక్ట్ పెడదామని చెప్పేసి నేను రాజేష్ గారి దగ్గర నుంచి తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత ఆమెకి పెట్టడం జరిగిందండి. పెట్టిన తర్వాత రోజు నుంచి ఏమైందంటే ఆమెకి మోషన్స్ అవడం బట్టి, ఆ మోషన్స్ అయిపోతున్నాయి అమ్మ నేను వాడనని చెప్పేసి మా అమ్మ మా నాన్న కూడా చాలా ఇదిగా అన్నారండి. కాదు కాదు మీరు వాడండి, ఏమి కాదు, వేస్టేజ్ మనలో ఉన్న డస్ట్ ఏదైతే ఉందో అదంతా అలా పోతుంది అని చెప్పేసి నేను చెప్తే 1 రోజు చూసారండి, 2 రోజులు చూసారండి, 3 రోజులు కూడా అవుతుంది, 3 రోజుల నుంచి విరేషన్లు అయిపోతున్నాయి బాబు నాకు ఏంటి అని చెప్పేసి అంటుంటే, అమ్మ నీకు ఏమి కాదు, నేను చూసుకుంటా, నీకు ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి మా అమ్మగారికి మా నాన్నగారికి ధైర్యం చెప్పి ఇవన్నీ చేస్తే అప్పుడు ఆమెకి ఆ 3 రోజులు మోషన్స్ అయిన తర్వాత ఒక 15 రోజులకి గాను కొద్దిగా ఆమె కొద్దిగా కలుపుకొని అన్నం తినడం, సొంతంగా అన్నం తినడం జరిగిందండి. అంతకు ముందు మా నాన్నగారు కానీ మా మిస్సెస్ గాని తినిపించేవారండి. అయితే అప్పటి నుంచి కొద్దిగా ఆమెకి ధైర్యం వచ్చిందండి. ఆమె చేతితో అన్నం ఎప్పుడైతే తిన్నదో చాలా సంతోషంగా ఉంది. నొప్పులు ఆటోమేటిక్ గా తగ్గుతాయమ్మా, నీకు ఏం భయం లేదని చెప్పి పదే చెప్పిపోండి. ఎందుకంటే మన ఇంట్లో మనోళ్ళకే చెప్పలేకపోతే ఇంకో 10 మందికి చెప్పాలంటే మనం చెప్పలేం కదండి. అందు గురించి మా అమ్మగారికి చెప్పాను, అట్లా చెప్పి ఒప్పించానండి. ఇంకోండి ఇక్కడే ఉన్నారండి మా అమ్మగారు, హ్యాపీగా ఉన్నారండి. ఇలా తిరిగమ్మా, ఇలా తిరిగి ఇగోండి. అసలు ఏమయ్యేదంటే ఈమె అసలు నడలేకపోయేదండి. ఇలా వచ్చా ఆమె చేతులు కానీ కాళ్ళు కానీ అసలు బయట నిల్చోడానికి అవకాశం లేదండి, నిల్చోలేకపోయేది. దాని తోడు ఏమయ్యేదంటే ఈ మంచం మీద ఉండేదండి, ఆ మంచం మీద ఉండేదండి. అలాంటి మనిషి ఇప్పుడు తనంతటి తాను బాత్రూమ్కి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి వచ్చి స్నానం చేయగలుగుతుంది. తర్వాత అంతకు ముందు మా నాన్నగారు మా మిస్సెస్ మాట్లాడతారు చూడండి, మా నాన్నగారు మాట్లాడతారని చూడండి. సార్ మాది అనకాపల్లి జిల్లా మండలం. ఆ తర్వాత మంచాన్ని పరిస్థితి అయిపోయి ఉండిపోతే మా అమ్మాయి నేను లెగ తీసిన లెగనపోయి ఇస్తారు. ఆ లెగలేని పరిస్థితిలో ఉంటే మేము ఎలాగైపోయింది అలాగని చెప్పేసి చట్టాలని అని మేము చాలా బాధ్యత చెందాం. ఆ తర్వాతను ఈ వైజాగ్ ఓడేవండి, వైజాగ్ ఏమి తగ్గలేదండి. తర్వాత తులు ఓడేవండి, 2 నెలలు అయ్యి తగ్గలేదండి. తర్వాతనే ఈ మా అబ్బాయి గారు ఇక్కడ ఇచ్చారు. తెచ్చిన తర్వాత మాకు అలా ఓడిన తర్వాత 4-3 రోజులు విరేచనాలు అయిపోతుంటే ఇది అసలు తగ్గలేదు అలాగని చెప్పేసి నేను అనుకున్నాను సార్. అనుకున్న తర్వాతను అలా ఓడాలా అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పారో ఇంకేమైతే అది అయింది, తప్పదో ఓడమ్మా అలాగని చెప్పంటే ఓడేవండి. ఓడిన తర్వాత ఒక 15 రోజులు అలా కట్టంగా ఉండేది. అక్కడి నుంచి ఇవన్నీ ఓయడం మళ్ళీ పొంగడం ఇవన్నీ మళ్ళీ చేసి ఆ తర్వాత రివర్స్ అయిందండి. తొలిసుట్టు ప్యాకెట్లు ఓడేసాము, 2 అట్లు ఇస్తే అవి ఓడాము. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి తెచ్చిన తర్వాతను మళ్ళీ ఓడగానే కొంత మెరుగు అనిపించిందండి. అక్కడి నుంచి 3వసారి ఓడబోతులకి తన పని తను చేసుకుంటా కూరలో గట్టి కూడా తిప్పన పోయి చెయ్యి అట్టుకొని పోయేదండి, చీపులు అట్టుకొని పోయేదండి, ఇలా చేతులు లేపనాకి జిత్తు ఇలా ముడేసుకుని పోయేదండి. అలా అయితే చేయరు ఇప్పుడు ఈజీగా ఇలా మీద చేస్తుంటారు. అందు గురించి ఈ మందు ఇచ్చినంత వరకు మా ధన్యవాదాలు చెప్పుకుంటూ చాలా ఇదిగా మేము మెచ్చుకున్నాం. ఇది చాలా మందికి తగ్గుతుందని మేము కూడా వాడాలి, ఖచ్చితంగా వాడాలి. కానీ తగ్గలేదని అనుకోకూడదు, రివర్స్ అవుతుంటది ఒక్కొక్కరికి. అంటే చిరాలలో పట్టేసినట్టు కదిలికొట్టేస్తారు. ఇది కదిలికొట్టిన తర్వాత ఏంటంటే మరీ పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వస్తే నిజం అనుకుంటారు, ఆ నిజం కానీ అది ఎప్పుడైనా ఓపు పడి ఓడితే ఇంకే మెడిసిన్ వాడవసరం లేదండి. ఈ పౌడర్ రంగా ఓడితే చక్కరంగా తగ్గింది.
ఇప్పుడు తన పంట చేస్తానండి. అందు గురించి మళ్ళీ గ్రేట్ సార్, గ్రేట్ సార్. శివాజీ గారు, అసలు మీ ఆనందము, అమ్మగారి దగ్గర నుంచి వచ్చే ఆ రిజల్ట్, ఆమె చెప్తున్న ఆనందము అత్యద్భుతం సార్, అత్యద్భుతం. అసలుకి దీన్ని ఎలా చెప్పాలో తెలియదు. అద్భుతంలో అద్భుతం అండి. అసలు ఆవిడ చూడండి ఎంత సంతోషంగా ఉన్నారు. ఎంత నాన్నగారు కానీ ఎవరైనా చూస్తానే నేను ఎప్పుడు కళ్ళ కూడా అనుకోలేదండి. ఎందుకంటే నా చేతిలో వైద్యం ఉండి కూడా నేను ఏమి చేయలేకపోతున్నానని చెప్పేసి ఎంతో నిరుత్సాహపడిపోయేవాడిని అండి. ఇప్పుడు ఎప్పుడైతే నాకు క్యూర్సెల్ దొరికిందో చాలా చాలా సంతోషంగా, నేను ఏ పేషెంట్ అయినా నేను డీల్ చేయగలనన్న ఒక సంతోషం చాలా చాలా హ్యాపీపడ్డదండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నాకు శతకోటి కృతజ్ఞతలు, శతకోటి కృతజ్ఞతలు. నమస్కారం సార్, థ్యాంక్ యూ. ఏమో నాకు నమ్మకమే ఉండేది కదే. ఓకే సార్, ఓకే అండి, ఓకే. నిజంగా చాలా చాలా చక్కటి రిజల్ట్ అందించారు. థ్యాంక్ యూ సార్. సార్ ఒక్క చిన్న వద్దు సార్, ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా, వేరే వాళ్ళు ఉంటారు. ఇంకోసారి చూద్దాం. ఓకే అండి. సార్ మ్యాజిక్ వెంకటేశ్వర్లు సార్, మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది, ఒకసారి చూడండి. ఇక్కడ రావున్నాను సార్. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే. మ్యాజిక్ వెంకటేశ్వర్లు, హైదరాబాద్ సార్. నేను స్టేటస్లు పెడుతూ ఉంటే చాలా మందికి ఇస్తూ ఉంటే నా స్టేటస్ చూశాడు ఈ బ్రదరు. మా ఇంట్లో ప్లంబర్ వర్క్ చేశారు సార్, ఎక్సలెంట్ ప్లంబర్. ఇతనికి పెరాలసిస్ వచ్చేసింది సార్. ఆ పెరాలసిస్ చేతి మీద నోటి మాట రాదు, క్లారిటీ, ఈ కాలుతో కూడా నడవలేడు సార్. నేను ఇచ్చిన 2 months తర్వాత చాలా బాగా వచ్చింది. మాట, వాయిస్ కూడా ఇప్పుడు క్లారిటీగా మాట్లాడుతున్నారు. వారి నోట విన్నాం సార్. ఇచ్చారు కదా నాకు, గట్టిగా చెప్పండి. నాకు చూసేదో ఇచ్చింది కదా, నాకు చాలా మంచిగా అయిందండి. నాకు కూతురు లోపల చాలా అద్భుతాలు ఉన్నాయండి. అద్భుతాలు ఉన్నాయని చెప్తున్నారు సార్. సార్ ఆయన్ని ఎక్కువ ఖర్చు పెట్టకండి. చెప్పండి, ఆయన ఎంతకాలం నుంచి సార్ 4 years నుంచి ఉంది సార్ ఇది. అప్పుడు సెకండ్ ఇవ్వలేదు సార్, ఇప్పుడు సెకండ్ ఇస్తున్నాడు. బలంగా లాగుతున్నాడు సార్. సార్ నేనే ఇక్కడ పట్టుకుపోతున్నా సార్, అంత బలంగా లాగుతున్నాడు. సెకండ్ ఇవ్వడానికి కూడా చేయి లేవలేదు సార్ అప్పుడు. ఇప్పుడు నడవటం, ఆ మాట కూడా అప్పుడు అసలు వాయిసే రాలేదు సార్. ఇప్పుడు డంబుల్స్ ఇవి బట్టి, చేతులు బట్టి లేపుతున్నాడు సార్. 2 చేతులతోటి ఇలా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు చాలా బాగా సార్. చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. మళ్ళీ నేను ప్లంబర్ చేస్తాను, నేను మళ్ళీ మాట్లాడుకుంటున్నా, అందరికి చెప్తున్నా, నేను మళ్ళీ వర్క్ చేస్తానని కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాడు సార్. ఇది క్యూర్సెల్ ద్వారా సార్. రియల్లీ హ్యాట్స్ అప్ మన లయన్ ప్రసాద్ గారికి, ఇది అందరికి ఇచ్చినందుకు. నేను వెళ్తూ ఉంటే, చాలా మంది ఇంట్లోకి వెళ్తూ ఉంటే అందరూ డాక్టర్ గారు అని పిలుస్తూ ఫ్యామిలీ నమస్కారం చేస్తూ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు సార్. రియల్లీ అది నాకు అందించిన మా రబ్బాన్ సార్ గారికి, రామూర్తి గారికి, మా ఆనందరావు సార్, కాదర్వానికి కూడా అందరికి కూడా రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. మీరు అవకాశం మీకు కూడా ఫైరల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్. చక్కటి రిజల్ట్ సార్. నిజంగా ఆయన ఎక్సైల్ చేస్తూ చూపిస్తున్నారు, అట్లాగే ఆయన ఎక్సైల్ చేస్తూ ఉన్నారు సార్. ఇంకా మీ ఆరోగ్యం చాలా చక్కగా కోలుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం సార్. తర్వాత మీరే ఒకసారి మీరు సెషన్ లోకి వచ్చి మాట్లాడండి, అందరికి చాలా బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంకటేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ చెల్లోజు గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. స్వామి వాయిస్ వినిపిస్తుంది సార్? స్వామి శరణం సార్. నా పేరు శ్రీనివాస్ సార్. నేను నా ప్రొఫెషనల్ లెక్చరర్ సార్. నేను కరీంనగర్ లో ఉంటాను. నేను చాలా సంవత్సరాల నుంచి సైనసైటిస్ ప్రాబ్లంతో బాధపడుతున్నాను. అట్లాగే కాలేజీలో క్లాసెస్ చెప్తూ, అంటే మీన్స్ టైంకి తినక చేయక ఏమైందంటే అసిడిటీ ఫామ్ అయిపోయింది. అయితే మా బాబాయ్ కనపర్తి శ్రీనివాస్ గారు మంచిర్యాలలో ఉంటారు సార్. నాకు ఒక 4 months నుంచి క్యూర్సెల్ గురించి చెప్తున్నారు. కానీ నేను క్యూర్సెల్ గురించి అంత పెద్దగా పట్టించుకోలే. ఈ మెడిసిన్ ఏం పని చేస్తలేండి మనకు అని చెప్పి నేను పెద్దగా కేర్ చేయలేదు. కానీ బాబాయ్ నా వెంట పడ్డాడు, శ్రీను ఇది వాడు, అసిడిటీ ప్రాబ్లంతో బాగా బాధపడుతున్నావు కదా, ఇది ఒకసారి వాడండి అని చెప్పారు.
సో నేను అది తెచ్చుకొని ఒక 20 డేస్ ఒక ప్రోడక్ట్ వాడాను సార్. 120 డేస్. యాక్చువల్ గా నాకు ఎక్కడంటే అక్కడ బర్నింగ్స్ ఉండేవి. లెఫ్ట్ రైట్ సైడ్ ఒక 3-4 ప్లేసెస్ విపరీతమైన మంట వచ్చేది. నేను క్లాస్ చెప్తున్నప్పుడు కూడా కాలేజ్లో ఇలా పట్టుకొని క్లాస్ చెప్పేవాడిని. తర్వాత సైనసైటిస్ తో ఏంటంటే విపరీతమైన తుమ్ములు వచ్చేది, క్లాస్ చెప్పలేకపోయేవాడిని. సో మా ఓల్డ్ స్టూడెంట్స్ అందరు ఇప్పుడు కలిస్తే సార్ మీకు ఇంకా తుమ్ములు వస్తున్నాయా సార్ అని కూడా అడుగుతారు ఇప్పటికి. అట్లాంటి నేను అసలు తుమ్ములు అనేవి లేదు. నేను ఇప్పుడు చల్లటి నీళ్ళతో స్నానం చేస్తున్నాను సార్ అయ్యప్ప మాలలో. అసలు ఈవెన్ ఒక్క తుమ్ము కూడా రావట్లేదు. అట్లాంటి పరిస్థితికి వచ్చింది. సో ఈ అసిడిటీ ప్రాబ్లం నుంచి బయటపడ్డాను. ఇది కాకుండా ఈ మధ్య కాలంలో నేను ఇంకొక మిరాకిల్ చూశాను సార్ ఈ ప్రోడక్ట్ ద్వారా. అద్దాలు లేకుండా అసలు నేను చదువుకునేవాడిని కాదు. ఈ మధ్య కాలంలో ఒక 10 days బ్యాక్ నా అద్దాలు ఎక్కడ పోయినాయి. అబ్బా అద్దాలు పోయినాయి కదా, ఇంకా మళ్ళీ కొత్త అద్దాలు కొనుక్కోవాలి, అసలు ఈ పని చేస్తుందా మనకు, మళ్ళీ లేకుండా ఎలానే ఉండగలను అనుకున్నా. అసలు అద్దాలు లేకుండా నేను చదవగలుగుతున్నాను సార్. నాకు ఇంకొక మిరాకిల్ జరిగింది. బాబాయ్కి చెప్పిన, బాబాయ్ ఇలా జరిగింది నాకని. ఈ ప్రోడక్ట్ వాడుతున్న టైంలో విపరీతమైన కడుపు నొప్పి, మోషన్స్ వచ్చేవి. బాబాయ్ ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల ఏదో జరుగుతుంది అంటే, శ్రీను అలా ఏం జరగదు, మీరు చూడండి బాగా జరుగుతుంది నీకు అని చెప్పారు. సో ఈ ప్రోడక్ట్ నిజంగా చెప్తున్నా అసలు ఒక సంజీవిని అని చెప్పొచ్చు సార్. నేను బాబాయ్ చెప్పినప్పుడు వినలేదు, కానీ నాకు సైనసైటిస్ ప్రాబ్లంతో పాటు ఈ అసిడిటీ ఎక్కడంటే అక్కడ మంట ఇది పోయింది. దీంతో పాటు కళ్ళజోడు లేకుండా నేను చదవగలుగుతున్నా సార్. ఇట్స్ ఎ మిరాకిల్ సార్. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ క్యూర్సెల్ ప్రోడక్ట్ తెచ్చిన సార్కి చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. హలో సార్. హలో సార్. రియల్లీ గ్రేట్ సార్. శ్రీనివాస్ సార్, వండర్ఫుల్. ఎస్ అండి, అద్భుతాలు చేసే శక్తి మన క్యూర్సెల్ లో ఉంది 100%. ఎస్, నెక్స్ట్ రవి గారు ఉన్నారా? ఫైర్ రవిచంద్ర గారు. సార్ ఉన్నాను, అయితే నాకు మ్యూట్ అయింది తెలియలేదు సార్. ఓకే ఫెంటాస్టిక్ సార్, ఫెంటాస్టిక్ సార్. వెంకట సుబ్బారావు గారు నెక్స్ట్ ఆప్షన్. ఎస్ సార్. ఫెంటాస్టిక్ రిజల్ట్ సార్. నిజంగా అందరూ ఈరోజు చాలా చక్కటి రిజల్ట్ ఇచ్చారు సార్. మీకు ఆప్షన్ వచ్చింది, మాట్లాడండి సార్ సుబ్బారావు గారు. మాట్లాడుతున్నాం. ఎస్ సార్. హలో హలో సార్ వినిపిస్తుంది సార్. నేను వెంకట సుబ్బారావు, నేను నా మల్కాజ్గిరి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు వచ్చేసి మా స్కిన్ ఎలర్జీ ఉండేదండి, బైపాస్ అయింది 2007లో. దానికి 8 రకాల టాబ్లెట్స్ వాడేవాడిని అండి. మనం ఇది తీసుకున్న తర్వాత నేను టాబ్లెట్స్ అనేది ఒక్కటి కూడా వేసుకోవట్లేదు. షుగరు, బీపీ, తర్వాత ఈ కొలెస్ట్రాల్కి సంబంధించి ఏది కూడా వాడకుండా హ్యాపీగా ఉన్నాను. ఒకటి. రెండవది, మా మిస్సెస్ మోకాళ్ళ నొప్పులతోని నడవగలిగేది కాదు. డీ క్యాప్స్ వేసుకొని ఏదైనా పని చేయాలన్నా, లేచి కూర్చోవాలన్నా చాలా ఇబ్బంది పడేది. ఆమెకి కంట్రోల్ అయిపోయింది వితిన్ 10 days. థైరాయిడ్ కూడా ఉంది ఆమెకి, థైరాయిడ్ కంట్రోల్ అయింది. షుగర్, బీపీ ఇలాంటివి ఏమి లేవు. తర్వాత ఇది అసలు తీసుకోవడానికి మెయిన్ కారణం మా అప్లైనర్ వచ్చేసి వినోద్ కుమార్ గారు, ఆయన అప్లైనర్ బేతయ్య గారు, ఆయన పైన సూర్య గారు, ఇలా ఉన్నారు. నాకు దగ్గర ఒక 3 months 4 months బ్యాక్ నుంచి వాళ్ళు నన్ను ఫాలో అప్ చేశారు సార్. నేను తీసుకోలేదు సెప్టెంబర్లో. ఒకటి బ్యాడ్ లక్ ఏంటంటే సార్, నేను ఇది ఫస్ట్ మనది యూట్యూబ్లో వచ్చినప్పుడు నేను దీన్ని చూసి మా సిస్టర్కి మోకాళ్ళ నొప్పులు ఉండేవి, ఆపరేషన్ అది చేయాలని అంటే నేను అన్నాను, సిస్టర్ ఇది వాడుకోమ్మా, ఇది బాగుంటుందంట, నేను తెచ్చి పెడతాను, డబ్బులకు ఇబ్బంది పడద్దు అని అంటే మా సిస్టర్ వినలేదు సార్. ఆమె వినకపోవడం వల్ల ఒక నష్టం అయితే జరిగిపోయింది నాకు. ఇప్పుడు నేను ఆమె గురించే అప్పుడప్పుడు గతం ఏమంటే ప్రాప్తం లేదు మనకి అని చెప్పేసి అనుకొని బాధపడతాను. మా అబ్బాయికి రుమటిక్ ఆర్థరైటిస్ సార్ 14 years నుంచి రుమటిక్ ఆర్థరైటిస్ అలాగే బాధపడుతూ ఒక్కడు సింగిల్గా ఖతార్లో ఉంటాడు సార్, దోహాలో. సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా చేస్తాడు బాబు. చాలా ఇబ్బంది పడతా ఉండేవాడు. నాకు ఇక అనిపించింది, బాబుకి మొన్న రీసెంట్గా వాళ్ళని విజిట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వచ్చేవాడు ఏం చేశారంటే, మీ అబ్బాయికి చాలా అనారోగ్యంగా ఉన్నాడు అని అంటే, అప్పుడు నేను వాడాను, క్యూసెల్ వాడుతున్నా కదా, బాబుకి పంపించాలి ఎలాగా అని చెప్పి అక్కడి నుంచి వచ్చిన మేడం గారు ఒకటి ఉంటే వాళ్ళు అప్లైన్ ఆ మేడం గారికి ఇచ్చి ఒక 3 ప్యాకెట్లు పంపించగలిగాను సార్. బాబు వాడుకోవడం మొదలుపెట్టిన 1 month తర్వాత అక్కడ
ప్రీ ఇంజెక్షన్ అది అన్ని చేయించుకునేవాడు. 1 మంత్ వాడిన తర్వాత రిజల్ట్స్ డే రోజున వెళ్ళినప్పుడు వాళ్ళు నీకు ఈ రిజల్ట్స్ ఇంత ఫాస్ట్ గా ఎలా వచ్చింది, చాలా మార్పు వచ్చింది నీలో అని చెప్పిన తర్వాత నేను అది చెప్పక ముందే అందరికీ చెప్పాను, మా అబ్బాయికి తగ్గిపోయింది అని చెప్పి. అయితే ఒకరోజు బేతయ్య గారు సార్ బేతయ్య సార్తోని, తర్వాత వినోద్ సార్ గారితోని మా బాబుతో మాట్లాడిపించాను. ఈజ్ వెరీ హ్యాపీ అండి. ఒకటి తర్వాత ఇప్పుడు మొన్న రీసెంట్ గా 2-3 days బ్యాక్ వాళ్ళకి హాలిడే ఉంటే గుర్రం మీద ఎక్కి స్వారీ చేస్తున్నాడు సార్ బాబు. గుర్రం ఎక్కి గుర్రాన్ని స్వారీ చేస్తున్నాడు. అంటే ఆయనంతటా ఆయన ఫోన్ చేసి, నాన్నగారు నాకు క్యూర్సెల్ మీటింగ్స్ టైమింగ్స్ అవి పెట్టండి, నాకు రిమెంబర్ చేయండి, నేను దీని మీద ఇదవుతానంటే నేను ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. సిస్టరు ఇది తీసుకోకపోవడం వల్ల మేము సిస్టర్ని లాస్ అయినాం సార్. ఆ రోజు నేను తీసుకొని మా సిస్టర్కి నేను దాన్ని కనుక ఇవ్వగలిగి ఉండుంటే ఇవాళ నేను ఎక్కడో ఉండేవాడిని సార్. నన్ను అందరికీ హెల్ప్ చేసే మెంటాలిటీ నాది బాగా. ప్రతి ఒక్కరికి వెళ్ళి ఇచ్చి ఇది ఇలా వాడండి అని చెప్తున్నా. చాలా మంది మా బావగారు మా ఇంట్లోనే, ఆయనకి పెరాలసిస్ వచ్చి 3 years అయింది. ఆయన వాడిన 6వ రోజుకే ఆయన లేచి నడిచి ముందు నా 3 రోజులకి వచ్చి ఇది ఏం పని చేస్తలే బావా అన్నాడు. అటువంటి మనిషి 6వ రోజు వచ్చి వాళ్ళ అక్క దగ్గరికి వచ్చి మంచిగా మాట్లాడుకుంటా నడుచుకుంటా వచ్చి, అక్క నాకు చాలా బాగా అయిపోయింది, బాగా నా లైఫ్ ఇచ్చాడు మళ్ళా అంటా వచ్చి ఆయన అంతటా ఆయన 10 మందికి చెప్పడానికి తిరుగుతూ వెంకటేశ్వరరావు గారు ఆయన చేస్తున్నాడు సార్. ఇది నా టెస్టిమోనియల్. బట్ ఒకటి నేను కోల్పోయిన దాన్ని ఇంకొకళ్ళు కోల్పోవద్దు. నా చేతుల మీద ఆ చెల్లికి పెళ్లి చేశాను, ఆ చేతుల మీదనే ఆమె పంపించేశాను సార్. ఐఎమ్ వెరీ సారీ. మీరు లయన్ ప్రసాద్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు. తర్వాత కృదూరు శ్రీనివాసరావు గారు మనకి ఇచ్చిన మీటింగ్స్ లో ఒకరోజు ఏమన్నారంటే, బాబు మనెమ్మటి ఎప్పుడు కూడా బాబు అంటే మనకి చెప్పడం ఆయన మనెమ్మటి ఎప్పుడు ప్యాకెట్స్ ఉండాలి. ఎప్పుడైనా ఏదైనా జరగరానిది జరిగినప్పుడు ఇమీడియట్లీగా దీన్ని అప్లై చేయాలి. 24 drops నాలుకలో వేయడం కానీ, లేకపోతే వాళ్ళకి దెబ్బలు తగిలిన దగ్గర అది రాయడం కానీ ఇలాంటివి చేయాలని చెప్పి ఒక విషయం చెప్పారు. నేను వెళుతూ ఉంటే మా ఇంటి దగ్గర నుంచి 1 kilometer దూరంలో మెయిన్ రోడ్ మీద ఒక అబ్బాయిని ఆటో అతను గుద్ది వెళ్ళిపోతే అతను పడిపోయాడు సార్. అతనికి నేను ఈ పౌడరు అందరూ 108 పిలవండి అది పిలవండి అంటున్నారు. నా దగ్గర బండి పక్క కాపీ ఏమైందని వెళ్ళి చూసి నా దగ్గర ఉన్న ప్యాకెట్స్లో నుంచి ధన్మన్ తీసి ఒక 4 ప్యాకెట్లు వాడానండి. ఒకటి ఫస్ట్ ఒకటి నాలుక కింద వేశాను ఆయనకి. కొంచెం సేపటికి ఒక 2-3 ఒక 2 నిమిషాల్లో కళ్ళు కొంచెం కదుపుతాం మొదలు పెట్టాడు. అన్కాన్షియస్ లో ఉన్న మనిషి. దెబ్బలు తగిలిన దగ్గర పౌడర్ రాశాను, బ్లడ్ ఆగిపోయింది. తర్వాత ఇంకొక పౌడర్ కూడా వేశాను వెంటనే వేస్తే అతను లేచి కూర్చొని ఫోన్ తీసుకొని ఫోన్లో నుంచి ఆయనతో మాట్లాడి వాళ్ళ ఇంటికి ఆయనే బండి నడుపుకొని ఇంటికి వెళ్ళాడు సార్. ఇది మెయిన్ టెస్టిమోనియల్ సార్. నాకు ఇది చాలా విచిత్రం అనిపించింది. సార్ చెప్పింది అక్షరాల నిజమైంది. వాళ్ళు చెప్పినవి ప్రతిరోజు మనం ఖచ్చితంగా జూమ్ మీటింగ్ అనేది వింటే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం సార్. డబ్బు సంపాదించడం ఇంపార్టెంట్ కాదు సార్. 10 మందికి ప్రేమ పంచుకోవడంలో ఉన్నంత గొప్పతనం ఎక్కడా లేదు. ఆ రోజు ఆ అబ్బాయిని ఇంటికి తీసుకెళ్ళి అప్పచెప్తే అతనికి 1,30,000 శాలరీ అట. వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే పేరెంట్స్, వాళ్ళ పిల్లలు. చాలా థ్యాంక్స్ సార్, మీకు కృతజ్ఞతలు. ఆ ఆనందం కంటే మించిన ఆస్తులు లేవు సార్. మీరు చెప్తున్నారు ఎన్ని లక్షలు వస్తాయి, అన్ని లక్షలు వస్తాయి, కోట్లు సంపాదిస్తాం. ఇది కోట్లు కూడా ఇవ్వలేనంత ఆనందం సార్. ఇది సార్ నా టెస్టిమోనియల్. మేము అందరం వాడుతున్నాము. మా బావగారికి ఒక ఆయనకి కంటికి ఆపరేషన్ అయింది, కన్ను కనిపిస్తలేదు అన్నాడు, ఆయన కూడా ఇచ్చాను, అతను బాగుందని రిజల్ట్స్ చెప్పాడు. మా మరదలు గారికి, మా చెల్లెళ్ళకి కూడా ఇచ్చాను సార్. ఒక చిన్న విషయం నాకు క్లారిటీ కావాలి. ఇది వాడటం వల్ల డిఎన్ఏలో ఏమైనా మార్పులు వస్తాయా? ఒక కస్టమరు నన్ను రేట్ చేసిన పాయింట్ మన డౌన్లైన్లో మనం ఉన్న వాళ్ళు వెళ్ళి అడిగితే ఆ ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు మీరు ఇది వాడమంటున్నారు, ఇది వాడటం వల్ల డిఎన్ఏలో మార్పులు వస్తాయి, డిఎన్ఏకి సంబంధించి స్టెమ్ సెల్ నుంచి తీసింది, మనకున్న స్టెమ్ సెల్ మన డిఎన్ఏ వేరుంటుంది, ఇప్పుడు ఆయన తయారు చేసి ఇచ్చిన ఆ ప్రొఫెసర్ ఇచ్చిన డిఎన్ఏ వేరు అని చెప్పి ఒక మాట అన్నారట. దానికోసమే నేను వాళ్ళ హ్యాండ్ రైట్ చేశాను సార్. దీని మీద మీరు ఎప్పుడైనా మన క్లాసెస్ జరిగినప్పుడు ఒక క్లారిటీ ఇవ్వండి సార్ ప్లీజ్. మనకి ఇందులో రావడానికి అడిగిన క్వశ్చన్ వాళ్ళు, ఆ క్వశ్చన్కి మీరు కొంచెం
మాకు మంచి దాని క్వశ్చన్ గురించి సార్. సుబ్బారావు సార్, డోంట్ వరీ సార్ మనకు దీని గురించి మన బాబా సార్ అండ్ మన మన ముక్కుబాల్ రెడ్డి గారు కంపల్సరీ మీకు క్లారిటీ ఇస్తారు. 100 to ప్లీజ్ 200%. సార్. ఎస్ సార్, ఖచ్చితంగా ఓన్లీ డోంట్ వరీ. నిన్న నా అటువంటిది బర్త్డే ఏమి ఉండదు సార్. సార్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకున్న నాలెడ్జ్, నేను ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్, కానీ నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే డిఎన్ఏ అనేది ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ కాదు. మనది ఫ్రూట్ స్టెమ్ సెల్ సార్. ఇది మనది ఫ్రూట్ స్టెమ్ సెల్. సో దట్ డిఎన్ఏకి దానికి అసలు ఎటువంటి సంబంధం ఏమి ఉండదు. మనం పూర్తిగా మనం ఇస్తున్నది ఏంటంటే ఒక స్టెమ్ సెల్ బేస్డ్ సప్లిమెంట్ కాబట్టి మన డిఎన్ఏకి ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ ఉండదు. బట్ దీని మీద క్లారిటీగా వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళు ఇంకా మీకు క్లారిటీ ఇస్తారు సార్. డోంట్ వెరీ రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫెంటాస్టిక్ రిజల్ట్ సార్. అబ్బాబాబా, అమేజింగ్ అమేజింగ్ అంటారు కదా, అలాంటి అమేజింగ్ చెప్పారు. అసలుకి ఈ రోజు చెప్పిన ప్రతి ఒక్కరు ఒకరికి మించి ఒకరు అసలు అద్భుతాలు చూపించేశారు సార్. అంటే అన్ని అద్భుతాలని చెప్పేశారు. ఏదైతే మనం అమృత సంజీవని ఉంటుంటామో ఆ అమృత సంజీవని మనకి ఎట్లా పనిచేస్తుంది అనేది మీరు మరొకసారి చెప్పున్నారు సార్. ప్రసాద్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి. మరి నెక్స్ట్ మరొక ప్రసాదరావు గారు, ప్రగడ ప్రసాదరావు. అచ్చ స్వచ్ఛ తెలుగు సార్, మీకు అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మరి ప్రగడ ప్రసాదరావు గారు. ఓకే సార్, తీసుకోలేదు సార్. వెలిశెట్టి బలేశ్వరరావు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్ అండ్ కురు శ్రీనివాస్ గారు సార్, మరి గుడ్ మార్నింగ్ సార్. సార్ మన ఈ కూర్సెల్ గురించి సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్ అండ్ కురు శ్రీనివాస్ గారు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. హలో సార్, వినిపిస్తుంది సార్. ఈ క్యూర్సెల్ గురించి సార్ చాలా వరకు నేను బాగా క్రియేట్ చేశాను సార్. దాని గురించి బాగా ఆలోచించాను సార్. చాలా వరకు నేను కొద్దిగా టైం కూడా తీసుకొని సార్ చాలా మందికి చెప్పాలన్న ఉద్దేశంతో దీని గురించి పూర్తి రిజల్ట్ తెలిస్తే కంపల్సరీ చెప్పడానికి అవకాశం ఉంటుందని చెప్పి కొంత నేను లీడ్ చేశాను సార్. దానివల్ల నేను కొద్దిగా బాధపడుతున్నాను సార్, అప్పటి నుంచి లేకపోయినందుకు సారీ. కాకపోతే ఇప్పుడు రిజల్ట్ బట్టి చూస్తుంటే అందరు చెప్తుంటే చాలా బాగా అనిపిస్తుంది సార్. ప్లస్ నేను కూడా దాదాపు తీసుకున్న కాంచెలు ఇప్పుడు ఒక నవంబర్ 22 నుంచి నేను తీసుకున్నాను సార్. అప్పటి నుంచి నేను కంటిన్యూషన్ గా వాడాను. నాకు కూడా కొద్దిగా రిజల్ట్ కనపడేది సార్. చాలా వరకు బాగుంది. ఇది మాత్రం చాలా బెటర్ దిగా ఉంది. చాలా చెప్పినా కూడా చాలా మంది అర్థం చేసుకొని చాలా ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా బెటర్ దెన్ సార్ ది నెంబర్ ఆఫ్ క్యూర్స్ సార్. బెస్ట్ వన్ ఆఫ్ ది మెడిసిన్ సార్. చాలా థ్యాంక్స్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. నేను కూడా చాలా మంది మా రిలేటివ్ లో కూడా చాలా మంది సార్ బీపీ షుగర్ తో బాధపడుతున్నారు సార్. వాళ్ళకి కొన్ని నేను ప్రొఫైల్స్ కూడా పెడతాను సార్, కొన్ని వీడియోస్ కూడా పెడతాను సార్. దానివల్ల వాళ్ళు చాలా వరకు లక్షలు సార్, దాదాపు 10 లక్షలు, 8, 6 లక్షలు ఒక ముగ్గురు చేశారు సార్. ముగ్గురికి అలాగే ఖర్చు అయింది. ఇంతవరకు వాళ్ళకి సెక్యూరిటీ కాలేదు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎంత ఇప్పటికీ చాలా బాధపడుతున్నారు సార్. వాళ్ళకి ఎంత ఉపయోగం ఉంటుంది దీన్ని బట్టి నేను ఆలోచించి చేద్దామని ప్లాన్ ఉంది సార్. అది 1 లక్ష అయితే సార్, దీని కింద మించింది లేదు. ఇది నేను చాలా వరకు ముందుకు తీసుకోవడానికి చాలా మీకు రిజల్ట్ చెప్పే టైం సార్. ఇది రిజల్ట్ చెప్పే టైం. ఇది ఏమనుకోవద్దండి, ఇంకా వేరే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. మీరు అన్ని బాగా చేద్దరు కానీ ఓకే. మీకు ఏదైనా రిజల్ట్ ఉంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అడ్రస్ చేసి చెప్పండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నాకు మాత్రం బెటర్ దీని చాలా రిజల్ట్ కనబడింది సార్. ఖచ్చితంగా ఇది అమలు పరుచుకుంటూ చాలా మందికి నేను ప్రొవైడ్ చేస్తాను సార్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే మీరు చేయండి, చక్కగా చేయండి. ఓకే, కందారపు శేఖర్ గారు. కందారపు శేఖర్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి సార్. అందరికీ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా లైన్ ప్రసాద్ సార్కి, మా కుదూరు శ్రీనివాస్ సార్కి, మా డైరెక్ట్ స్పాన్సర్ రవి సార్కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎందుకంటే నాది చాలా మంచి రిజల్ట్ క్యూర్సెల్లో. మేము ఈ క్యూర్సెల్ వాడిన 15 days కల్లా మా మిస్సెస్ ప్రెగ్నెంట్ అయింది. అంటే ప్రెగ్నెంట్ అని తెలిసింది.
13 ఏళ్ళుగా మేము పిల్లలు లేక బాధపడుతున్నాము. చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాము. చాలా ఎన్నో డాక్టర్ల దగ్గర తిరిగాము. అమ్మాయికి డిఎన్సీ కూడా అన్ని చేయించాము. ఎక్కడ ఇంకా అవకాశం లేదు అనుకునే టైంలో ఈ క్యూర్ సెల్ నాకు అద్భుతమైన రిజల్ట్ ఇచ్చింది. ఎప్పటికీ మర్చిపోలేను. మా సార్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సరే సార్, గ్రేట్ గ్రేట్. 1 minute లో చెప్పేశారు మీ రిజల్ట్ ని. అంటే మీరు చూడండి ఎంత పెద్ద రిజల్ట్ ని 1 minute లో చెప్పారంటే. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఎన్ని హాస్పిటల్స్ తిరిగి ఉంటారో అవన్నీ ఒక్కసారి మళ్ళీ చెప్పగలరా? ఓకే సార్, కంపల్సరీ. చాలా తిరిగాం సార్ మేము. గైనకాలజిస్టులు అంటే మళ్ళీ ఇంకా తిరుపతిలో మనోరామచంద్ర చాలా మోస్ట్ సీనియర్ వాళ్ళు, పెద్దవాళ్ళు వాళ్ళు. వాళ్ళ దగ్గర కూడా ఏ హాస్పిటల్స్ తిరిగింది అవసరం లేదు, నెక్స్ట్ పార్టిసిపెంట్ తీసుకోండి సార్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. గ్రేట్ సార్, రియలీ గ్రేట్ రిజల్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. కళ్యాణి రాధ గారు మేడం, కర్నూలు. సార్ వాయిస్ వినిపిస్తుందా సార్? ఎస్ మేడం, వినిపిస్తుందండి. మేడం మాట్లాడండి. మీ అండ్ క్యూసెల్ ఫ్యామిలీ అందరికీ కూడా నా నమస్కారాలు సార్. వాయిస్ క్లియర్ గా ఉంది కదా సార్? క్లియర్ మేడం, క్లియర్, మాట్లాడచ్చు. అందరికీ గుడ్ మార్నింగ్ సార్. నాకు గత 3 సంవత్సరాలుగా సార్ గొంతులో నొప్పితో నేను బాధపడుతుంటే సార్, చాలా బాధపడ్డాను. యాక్చువల్గా 3 ఏళ్ల నుంచి నాకు జలుబు పట్టేది కాదు సార్. జలుబు కానీ దగ్గు కానీ వచ్చేది కాదు. అలా వస్తే గొంతులో రొంప అనేది బాగా పేరుకుపోయింది సార్. నాకైతే అసలు అన్ని ఈఎన్టీ స్పెషలిస్టుల దగ్గరికి ఒక 3-4 వాళ్ళు స్పెషలిస్టులే అయినా కానీ మళ్ళీ వాళ్ళల్లో ఇంకా బాగా చూస్తారు అనే వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాను సార్. నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూస్తున్నారు, ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు, కానీ నాకు అది వేసుకున్నప్పుడు మాత్రమే కొద్దిగా పెయిన్ తగ్గేది. మళ్ళీ తర్వాత మళ్ళీ రొటీన్గా వచ్చేసేది. అట్లా నేను ఒక 2-3 డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకే డౌట్ వచ్చి నేనే ఆ డాక్టర్స్తో ఏం చెప్పానంటే సిటీ నెక్ కాంట్రాస్ట్ రాయండి సార్ అని చెప్పి నేనే రెఫర్ చేయించి రాయించుకున్నాను. అలా రాయించుకున్న తర్వాత నాకు మింగే స్పాట్లో, ఇక్కడ గొంతు దగ్గర మింగే స్పాట్లో చిన్నది ఏదో ఒక గడ్డలాగా ఉందమ్మా అడ్డం, అయితే అందుని బట్టి నీకు ఈ పెయిన్ ఉంది అని చెప్పినారు. అది తీసుకెళ్ళి నేను మళ్ళీ వాళ్ళకి చూపించాను. సార్ ఇది ఇలా ఉందని చూపిస్తుంది, దీంట్లో మీరు ఇచ్చే మెడిసిన్ నాకైతే తగ్గడం లేదు అని నేను చెప్పాను సార్. అంటే వాళ్ళు సరే అమ్మా మెడిసిన్ మళ్ళీ చేంజ్ చేస్తాము రాస్తామని చెప్పేసి చేంజ్ చేసి రాసిచ్చారు. బట్ అది వేసుకున్న తర్వాత డోస్ ఎక్కువైపోయి నాకు అది టోటల్గా నాకు అది వేసుకోవడానికి ఇబ్బందికరం అయిపోయి అసలు ఇంకా ఇది ఎందుకు వేసుకున్నానా అంటే కళ్ళు తిరగడం అనమాట. అది డోస్ ఎక్కువైపోయి కళ్ళు తిరిగి నేను నిలబడలేకపోతున్నాను. యాక్చువల్గా నేను హ్యాండిక్యాప్డ్ సార్, రైట్ లెగ్ నాకు హ్యాండిక్యాప్డ్ అనమాట. నేను ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నా రావాలన్నా క్యాలిఫర్ వేసుకోవాలి. అది ప్రాబ్లం నాకు ఎంత సివియర్ అయిపోయిందంటే నేను బ్రతుకుతానా అన్నంత డౌట్ వచ్చేసింది నాకు. ఎందుకంటే నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీని ఎక్కువ లైక్ చేస్తా సార్. నేను చనిపోతే నా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు అన్నంత డౌట్ వచ్చింది నాకు. కానీ నాకు క్యూర్ అవుతుంది, బాగుంటాను అన్న హోప్ తగ్గిపోయింది ఇంకా నాకు. అని ఒకటే అనుకున్నాను సార్ నేను దేవుని దగ్గర, దేవుడు నువ్వే తండ్రి నాకు ఇచ్చావు ఈ లైఫ్. నేనంటూ నా కొరకైతే నేను బతకడం లేదు, నా ఫ్యామిలీ కొరకే ఉంటున్నాను. నేను చనిపోతే నా ఫ్యామిలీ అవుతుందో నాకు తెలియదు, బట్ నాకు నువ్వే క్యూర్ చేయాలా అని అనుకున్నాను సార్. తర్వాత నాకు కర్నూలు అస్లాం అని ఆ సార్ ద్వారా, సార్ అప్లైను ఎంఎల్ రెడ్డి సారు అనంతపురం రామలక్ష్మణరెడ్డి సార్ ద్వారా నాకు ఈ క్యూర్ సెల్ ఏంటి, ఎలా పనిచేస్తుంది అనేది నాకు తెలిసింది సార్. అది తీసుకున్న తర్వాత నేను వాడాను సార్, 1 month వాడాను. బట్ నాకు ఎట్లుండిందంటే సిచ్యువేషను అన్నం మింగడం, తినాలంటే అన్నం తినాలంటే భయం వేసేది, నిద్ర రాదు, ఊపిరి ఆడదు. ఎంత భయంకరం అంటే పరిస్థితి అసలు ఎవరికి చెప్పుకోవాలో నాకు తెలియదు. ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పుకుందామా అంటే అమ్మ 90 ఏళ్ళు, అక్క 65 ఏళ్ళు,
నాకు వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఏం అర్థమవుతుంది? పిల్లలు అంటే పిల్లలు ఎవరు లేరు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అంటే చాలా భయంకరమైన పరిస్థితి. ఈ క్యూర్సెల్ నాకు పరిచయం అయినప్పుడు నేను తీసుకొని దాన్ని ఏది ఏమైనా నాకు ప్రోడక్ట్ ఇట్లా న్యాచురల్గా వచ్చే ప్రోడక్ట్ అంటే నాకు చాలా ఇష్టం సార్. ఎన్నో దాంట్లలో చేసి హెల్త్ పరంగా ఇట్లా వాడుతూనే ఉంటాను. అది తీసుకొని క్యూర్సెల్ వాడిన తర్వాత పెయిన్ నాకు తగ్గకపోయినా అట్లీస్ట్ తినడానికి వచ్చేసాను నాకు. లేకుంటే మింగడానికి అనేది చాలా కష్టం. నేను తినేటప్పుడు అన్నం నాకు ఇలా రైట్ సైడ్ ఇటు వెళ్ళిపోతుందా అనిపించింది నాకైతే. ఇటు వెళ్ళిపోతుందా, నేను ఇటు తినడం లేదా, నాకేమవుతుంది? వన్ సైడ్ టోటల్ రైట్ సైడ్ అంతా పెయిన్, నిద్ర రాదు, ఊపిరి పీల్చుకోవడం కష్టం, నిద్ర రాని రాత్రులు. అసలేంటి నా పరిస్థితి? ఏది తినాలన్నా ఏది తాగాలన్నా ఊపిరి పీల్చుకోవాలన్నా కూడా కష్టమే సార్. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి నిజంగా క్యూర్సెల్ని అందరూ అమృతం అంటారు, సంజీవని అంటారు, నేనైతే అమ్మ అంటాను సార్. నిజంగా నన్ను అమ్మలా ఆదరించింది క్యూర్సెల్. మాత్రం నాతో మాట్లాడుతుంది సార్ అది క్యూర్సెల్. అది వెళ్ళిన తర్వాత తీసుకుంటున్న తర్వాత నాకు చాలా చాలా బాగా అనిపించింది. అసలు వాయిస్ వచ్చేది కాదు సార్, నాకు మాట్లాడాలి ఇంత ఫ్లూయెంట్గా అనేది కూడా నాకు వచ్చేది కాదు. చాలా చాలా నాకైతే నాకు ఒక మళ్ళీ నేను బ్రతకగలను అన్న ఆశ నాకు ఈ క్యూర్సెల్ ఇచ్చింది సార్. ఎంతలా అంటే నేను పోతే నా ఫ్యామిలీ ఏమవుతుంది? అందరూ ఫస్ట్ స్టార్టింగ్లో క్యూర్సెల్ పెట్టుకునేటప్పుడు ప్రోమో పెట్టుకునేవాళ్ళు, అంటే డాలర్స్ వస్తాయి, ఇన్ని వస్తాయి 2 years అని. కానీ నాకు ప్రోమో కాదు ఇంపార్టెంట్, ప్రోడక్ట్ ఇంపార్టెంట్ అని నేను ప్రోడక్ట్ ప్రమోలు ట్రైపాడ్ వేసుకుంటే ఇంకొక 6 ఎక్కువ వస్తాయి. ఆ ఉద్దేశంతో నేను అట్లా ప్రోడక్ట్ ఎక్కువ పెట్టుకునేదాన్ని సార్. అది నా అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ నేను జాయిన్ అయిన ఒక 1 monthకే ప్రోడక్ట్ షార్టేజ్ రావడం జరిగింది. చాలా చాలా బాధ అనిపించింది. అమ్మకు 90 ఏళ్ళు, అమ్మకు కూడా ఇక్కడ రైట్ సైడ్ కింద పడి ఎముక విరిగింది. 90 years, ఈమెకు కట్టినా అది అతకదు అని చెప్పారు సార్. అతకదు అని చెప్తే అయినా నా ప్రయత్నం నేను చేసి జనరల్ హాస్పిటల్లో కట్టించాను, ప్రైవేట్లో కట్టించాను, కానీ అది అతకలేదు సార్. చాలా ఆమెకు పెయినే ఉండింది. తర్వాత క్యూర్సెల్లో ఒక ప్యాకెట్ తనకు కూడా నేను వాడాను, ఆ పెయిన్ తగ్గింది. మరి అతికిందో లేదో మొత్తానికి అయితే ఆ పెయిన్ తగ్గింది సార్. తను చాలా బాధపడేది, చాలా ఏళ్ళ నుంచి తనకు దగ్గు కూడా ఉండేది, దగ్గు కూడా తగ్గింది. నాకు 10 years నుంచి బ్యాక్ పెయిన్ కూడా ఉండేది సార్. బ్యాక్ పెయిన్, భయంకరమైన బ్యాక్ పెయిన్ ఉండేది. నాకు అన్నం తింటే బ్యాక్ పెయిన్ పెరిగిపోయి స్ట్రక్ అయిపోయేదాన్ని సార్. నడవలేని పరిస్థితి, పొద్దున్నే లేవలేని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్లో బాగా లేచి నేను నడవగలను, అంత పెయిన్ లేదు అన్నంత రిలీఫ్ అయిపోయింది. తర్వాత కడుపు ఉబ్బరంగా ఉండేది, గ్యాస్ట్రిక్ ఎక్కువగా ఉండేది, కాన్స్టిపేషన్ ఎక్కువ, ఏమీ లేవలేని పరిస్థితి, వెళ్ళాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి. ఇలాంటివి కూడా నాకు తగ్గినాయి. తర్వాత మళ్ళీ మా చిన్నమ్మాయికి సివియర్ బ్లీడింగ్ మొలలు లాగా వచ్చింది సార్. ఒక్క 3 రోజుల కిందటే సార్. మా చిన్నమ్మాయి ఇక్కడ ఉంది సార్, బామ్మ శ్రీవాళ్ళు. మా చిన్నమ్మాయిని చూపిస్తాను సార్. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. మా చిన్న అమ్మాయికి హెవీ బ్లీడింగ్ మొలలు 3 రోజులు సార్. 3 రోజులు మార్నింగ్ వాడాను. తనకి వాడిన తర్వాత ఆ బ్లీడింగ్ మోషన్ వెళ్తే బ్లీడింగ్ కూడా అది యూరిన్ పోయినట్టుగా పోయేది, చాలా వీక్ అయిపోయింది అసలుకి. నేను హాస్పిటల్కి వెళ్ళి సార్లు టెస్టులు వేయించుకోవాలంటే వీటి అంతటికి మనం డబ్బులు పెట్టుకోవడం కన్నా వీటన్నింటికి కూడా డబ్బులు పెట్టుకోవడం కన్నా మనం దీన్ని వాడడమే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇది వాడి తనకి 3 రోజులు వాడిన తర్వాత ఆ బ్లీడింగ్ పోవడం తగ్గింది సార్ తనకి. తర్వాత మా అమ్మ 90 ఏళ్ళు, మా అమ్మగారు, ఈవిడే మా అమ్మగారు, ఈవిడికే నేను వాడాను. కనిపిస్తుందా సార్? ఈవిడే మా అమ్మగారు, కనిపిస్తున్నారు మేడం. మీరు అటువైపు ఉండాలి, మీరు ఫేస్ అటువైపు తలుపు వైపు చేస్తే మీరు కనిపిస్తారు. మీరు రివర్స్ లో ఉన్నారు, మీరు అటువైపు తిరగాలి, లైట్ మీకు రావాలి. నల్లగా ఉన్నారు, ఇప్పుడు బాగా కనిపిస్తారండి. రైట్. అమ్మగారు నమస్తే. నమస్కారం.
90 ఏళ్ళు ಅಮ್ಮ సార్ మా ನಮಸ್ಕಾರ అమ్మగారు. ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ಇಕಡೆ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಭುಜ ಬೇಸಾಯ್ದಿದೆ ಅಂತಿದ್ದಾನ ಸರ್. ಬೇಸಾಯ್ದಿದೆ ಅಂತಿದ್ದಾನೆ. ಬೇಸಿದ್ದೀನಿ ಅಂತ ಹೇಳು. ಬೇಸಿದ್ದೀನಮ್ಮ. ఇల్లుమామ నేను మా అమ్మగారు. ఇదే మా చిన్నమ్మాయి సార్. గుడ్ మార్నింగ్ సార్. తనకే నేను బ్లీడింగ్ అవుతా ఉంటే వాడాను. చాలా ఇప్పుడైతే నిలబడింది. హ్యాపీ అనిపించింది నాకు. మా అక్కగారు కూడా ఉన్నారు. ఆ అక్కకు కాళ్ళు నడవడం సరిగా రాదు. మేడం సరే ఓకే, టైం అయిపోతుంది. తనకు కూడా నేను వాడాను. కాకపోతే కొంచెం ప్రోడక్ట్ నీడు అవసరం అయిపోయి షార్టేజ్ రావడంతో నేను వాడలేకపోతున్నాను సార్. ఇది నా టెస్ట్ మనీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ మేడం, సూపర్ వావ్. అసలు మనది ఎంత మిరాకిల్ చేస్తుంది మన ప్రొడక్ట్ అనేది మరొకసారి మీ ద్వారా మరొకసారి నిరూపించారు. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉందండి. 90 ఏళ్ళు అమ్మ సైతం అందరికీ, అలాగే మీకు ఏదైతే మనకి దేవుడి ఇది మనకు ఉంటుందో, అంటే ఆయన అండదండ ఎలాగైతే ఉంటుందో మన దగ్గర క్యూర్ సెల్ ప్యాకెట్ ఉంటే అంతలా ఉంటుందండి. మనం ఏమీ భయపడే అవసరం లేదు ఏదైనా సరే. ఓకే అండి, మరి ఈ రోజు టైం అయిపోయింది. అయినా సరే లాస్ట్ టెస్ట్ తీసుకున్నాము సార్. చాలా మంది ఇంకా పాపం హ్యాండ్ రైస్ లో ఉన్నారు. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా మీకు నేను ఇవన్నీ నోట్ చేసి పెట్టుకున్నానండి. మీకు నేను ఖచ్చితంగా నేను ఫస్ట్ ప్రియారిటీలో ఇస్తాను, అందులో ఎటువంటి సందేహం లేదు. దయచేసి ఎవరు ఏమనుకోవద్దండి సార్. లేదా మీరు చక్కటి వీడియోస్ ని తీసి మాకు పంపించగలిగితే, ఈ రోజు మార్నింగ్ మనం ఒక వీడియోని ప్లే చేసాం, అలాగా మీ వీడియోస్ ని అందరి దగ్గర పంపిస్తూ అన్ని ప్లే చేయించండి. ఓకే, మరి మన ఆనవాయితీ ఏంటంటే ప్రతి వారము మనకి ఈ పండుగ, ఈ ఉత్సాహము, ఈ ఉత్సవము అయిపోయిన తర్వాత మనకి ఎవరో ఒకరు మనకి సీనియర్స్ జడ్జిగా వ్యవహరిస్తూ మనందరికీ ఒక చిన్న రివార్డ్ ప్రకటించడం మనకు ఆనవాయితీ కదా. అలాగే మనకి ఈ రోజు మరి మన గ్రేట్ డైమండ్ సార్ మనకు అప్పటి నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. మన గ్రేట్ డైమండ్ అండి శ్రీ కుదురు శ్రీనివాస్ సారు ఈ రోజు జడ్జిగా వ్యవహరిస్తూ కొంతమందికి ఈ రోజు మరి రివార్డ్ ప్రకటించడానికి మన ముందుకు వస్తున్నారు. సార్ లెట్ మీ వెల్కమ్ కుదురు శ్రీనివాస్ సార్ ఎస్ ఎ డైమండ్ ర్యాంక్ అచీవర్. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. డియర్ లీడర్స్, డియర్ ఫ్రెండ్స్, డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ కూడా గుడ్ మార్నింగ్. నిజంగా మన యొక్క న్యూ ఇయర్ ఏ రోజైతే స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి ప్రతిరోజు అద్భుతాలు చేస్తానే ఉందండి. ప్రతిరోజు అద్భుతాలే. అసలు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వాళ్ళు పొందుతున్నట్టు ఆనందాన్ని షేర్ చేసుకుంటూ ఉంటే చాలా సంతోషం వేస్తుంది. నేను నిజంగా చెప్తున్నాను, ఇక్కడికి వచ్చింది ఐఎమ్ నాట్ ఎ జడ్జ్. నేను ఇక్కడ మీతో హ్యాపీనెస్ ని షేర్ చేసుకునే దానికి వచ్చానండి. మన వాళ్ళు పొందుతున్నటువంటి హ్యాపీనెస్ ని నేను వాళ్ళలో బెస్ట్ గా అనిపించిన వాళ్ళకి వాళ్ళకి ఎస్ మేమున్నాం, అలాగే మీరు ఎంతో మందికి సపోర్ట్ చేస్తున్నారు, మనందరి ఎంతో మందికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. అటువంటి వ్యక్తులకి ఒక సపోర్ట్ గా నిలిచేదానికి వచ్చామండి. ఎస్ డెఫినెట్లీ. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఇవన్నీ షేర్ చేసుకుంటున్నారో దాని ద్వారా చాలా మందికి తెలిసి వాళ్ళందరూ ఈరోజు వాడుతున్నారండి. am I right? సో ఎందుకంటే ఎప్పుడైతే మనం అఫీషియల్ గా వచ్చి ఇక్కడ ఇంత పెద్ద 1000 మంది సమక్షంలో మనకు వచ్చిన ప్రాబ్లంని ఎస్ నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నా క్యూర్ సెల్ అనేది లేకపోతే నేను ఏమైపోయి ఉంటాను అని మీ యొక్క ఆనందాన్ని ఈరోజు మీరు పొందినటువంటి హ్యాపీనెస్ ని ఇక్కడ షేర్ చేసుకుంటుంటే దాన్ని విని ఎంతో మంది ఈరోజు మన యొక్క ప్రోడక్ట్ వాడుకొని వాళ్ళు ఎంతో ఆరోగ్యాన్ని పొందారు. దట్ ఈస్ ద బ్యూటీ హియర్. అందుకోసమే ఇక్కడ మీ యొక్క హ్యాపీనెస్ ని షేర్ చేసుకుని మీ అందరికీ కూడా జస్ట్ ఒక స్మాల్ దాన్ని మాత్రమే మేము ఇస్తున్నాం. నిజంగా అది చాలా చిన్నదండి. మనకు పొందినటువంటి హ్యాపీనెస్ ముందు, ఆరోగ్యం ముందు ఇది చాలా చిన్నవి. ఓకే, ఎనీవే. సో ఈ రోజు మాట్లాడిన వాళ్ళు చాలా మంచి విషయాలు వాళ్ళకు వచ్చినటువంటి ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో దాన్ని చాలా గొప్పగా వాళ్ళు తెలియజేశారు. చాలా మందికి మంచి అద్భుతాలు చేసింది. యాజ్ యూజువల్ అండి, యాజ్ యూజువల్ ఎవ్రీ టైం మంది అద్భుతాలే చేస్తుంది, ఇందులో ఎటువంటి డౌటే లేదు. ఎస్ రైట్. ఇందులో నాకు లక్కీ మానస గారు, మల్లయ్య గారు సోరియాసిస్ అంటే ఆ వైట్ ప్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఆ వైట్ ప్యాచెస్ ఆయనకి వెళ్ళిపోవటం, అలాగే ఆర్థరైటిస్ మీద, అలాగే సైనసైటిస్ మీద, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ యొక్క డయాబెటిక్ మదర్ కి రుమటైల్ ఆర్థరైటిస్, ఇలా ఎన్నో వాటి మీద మనకు మొదటిగా వాళ్ళకి రావడం. ఎందుకంటే ఇది చాలా మందికి వైట్ ప్యాచెస్ మీద చాలా ప్రాబ్లం ఉందండి. అది వాళ్ళ ఆర్థరైటిస్ కోసం వాడితే ఆయనకి వైట్ ప్యాచెస్ మీద రిజల్ట్ రావటం. అంటే మన యొక్క ప్రోడక్ట్ ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా
వర్క్ చేస్తుందో మనం ఇక్కడే చూడొచ్చండి. అంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ని మన యొక్క ప్రోడక్ట్, అందులో మళ్ళీ డయాబెటిక్ ని, సైనస్ ప్రాబ్లమ్ ని, వీటన్నిటిని కూడా మన యొక్క న్యూ యంగ్ క్యూర్ సెల్ అద్భుతాలు చేసింది. సో లక్కీ మానస గారు, మల్లయ్య గారు, మీరు మొదటిగా మన యొక్క రివార్డ్ తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ భరత్ గారు అండి, గజ్జల భరత్ గారు. ఇది ఎందుకు అంటే ఇక్కడ ఒక మంచి పాయింట్ నాకు కూడా అనిపించింది. ఏంటి అంటే మామూలుగా మన యొక్క బాడీ సిస్టమ్ ఎలా ఉంటుందంటే మొత్తం ఎవ్రీ పార్ట్ పర్ఫెక్ట్ గా ఉంటే మనం బ్లడ్ ఫ్లో అనేది ఫ్రీగా ఉండటం, మన నర్వస్ సిస్టమ్ అంతా పర్ఫెక్ట్ గా ఉండి మనకు కొంచెం యూ విల్ గెట్ రిజల్ట్ అర్లీగా మనం రిజల్ట్ తీసుకోవచ్చు. కానీ ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఈ మెటన్ యాక్సిడెంట్, ఇక్కడ ఆయనకి ఏదైతే ప్రాబ్లం ఉందో అది 6 months పాటు కూడా మీరు బయట రాలేరు, మీరు జాబ్ చేసుకునే దానికి ఇబ్బంది అవుతుందంటే ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎంత ఛాలెంజింగ్ పీపుల్ వీళ్ళందరూ ఎంత బాధ పెయిన్ అనిపిస్తారు మనకు తెలుసండి. అటువంటి పర్సన్ ని జస్ట్ 1.5 month లోనే రికవరీ చేసి కూర్చోబెట్టడం అనేది నిజంగా అద్భుతం అండి, ఒక మహా అద్భుతం ఇది. అది కూడా ఏంటి, బ్లడ్ ఫ్లో అనేది ఫ్రీగా ఉండదు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి ఏంటంటే బ్లడ్ ఫ్లో అనేది ఫ్రీగా ఉండదు. దాన్ని మనది అద్భుతంగా ఇవ్వటం. సార్ గజ్జల భరత్ సార్, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ షేరింగ్ మీది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి శివాజీ గారండి. అస్సలు ఆయన ఆర్ఎంపీ అయ్యుండి ఆయన ఇంట్లోనే, అఫ్ కోర్స్ ఆర్ఎంపీ వాళ్ళు డాక్టర్స్ వాళ్ళు ఎంత గొప్పగా సర్వీస్ ఇస్తుంటారో మనందరికీ తెలుసండి. అటువంటిది ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చినటువంటి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయలేకపోయారు. కానీ దానికి అద్భుతంగా మన యొక్క ప్రోడక్ట్ ఉపయోగపడి ఇంట్లో ఉన్న, అంటే వాళ్ళ బ్యాక్ పెయిన్ ని 3 months లోనే రికవర్ అవ్వటం, మదర్కు ఉన్నటువంటి ప్రాబ్లమ్ ని, వీటన్నిటిని కూడా అక్కడ క్యూర్ అయిపోయి అసలు ఆ హ్యాపీనెస్ అండి, అది ఎంటైర్ ఫ్యామిలీలో ఒక్కరికి ప్రాబ్లం ఉంటేనే మనం చాలా అందరూ ఇంటిల్లి ఫాది చాలా బాధపడుతూ ఉంటాం. కానీ వాళ్ళందరినీ కూడా ది బెస్ట్ గా మన యొక్క ప్రోడక్ట్ వాళ్ళకి హెల్త్ ని ఇవ్వటం మాత్రం చాలా సంతోషం. శివాజీ సార్, వండర్ఫుల్ సార్. సో శివాజీ సార్ నంబర్ కూడా తీసుకోండి. అలాగే నెక్స్ట్ శ్రీనివాస్ చెల్లోజు, ఈయన కూడా శ్రీనివాస్ గారు, ఇది ఆయన ఈ ప్రొఫెషన్ లో ఉండే వాళ్ళకి తెలుసండి. ఆ ప్రొఫెషన్ లో ఉండే వాళ్ళకి ఆ సైనస్ ప్రాబ్లం, అలాగే అసిడిక్ ప్రాబ్లం, ఈ ఐసైట్ లైవ్ లో వచ్చి మరి సార్ ఆ ప్రాబ్లం ని మనందరికీ, అంటే ఇవన్నీ కూడా చాలా మంది ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్ అండి. ఎన్నో సంవత్సరాలుగా నిజంగా ఆ తుమ్ములు వచ్చేటప్పుడు మేము కూడా దగ్గరుండి చూస్తున్నాం. కొంతమందిని ఒక్కసారి స్టార్ట్ చేస్తే 20-30 తుమ్ములు, పాపం ఆ పెయిన్ చాలా దారుణంగా ఉంటుంది వాళ్ళకి. అరే ఏంద్రా బాబు, అటువంటి సిచ్యువేషన్ మనకు కూడా చాలా, పక్కనుండే వాళ్ళకి కూడా చాలా డిస్టర్బెన్స్ అనిపిస్తూ ఉంటుంది. అటువంటి దాన్ని మన యొక్క క్యూర్ సెల్ అద్భుతాలే చేసిందంట. అలాగే వెంకట సుబ్బారావు సార్, అసలు ఆయనదైతే ఇంకా వేరే లెవెల్ అండి. ఒక సన్ రొమాటిక్ ఆర్థరైటిస్ తో బాధపడుతుంటే ఆ ఆర్థరైటిస్ నుంచి ఆయన మళ్ళీ హార్స్ రైడ్ చేసే పొజిషన్కి వచ్చారు అంటే నిజంగా ఇది అమేజింగ్ అండి. ఒక్క మాటలో చెప్పాలంటే అమేజింగ్ రిజల్ట్. హార్స్ రైడ్ చేసే పొజిషన్కి వచ్చేసారు. ఆయన జాబ్ కూడా ప్రమాదం అని తెలిసేటువంటి పొజిషన్ నుంచి మరలా హ్యాపీగా ఆయన, అలాగే బైక్ రైడర్ ఎవరైతే మంచి శాలరీ తీసుకున్నటువంటి ఒక పర్సన్ వన్స్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఇమ్మీడియట్ రిజల్ట్ చూడండి. ఇది మనం ఎన్ని అద్భుతాలు చేస్తుంది అనే దానికి మన క్యూర్ సెల్ ఇది చాలా పెద్ద నిదర్శనం అండి. బైక్ రైడర్ యాక్సిడెంట్ అయిన తర్వాత జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ లో లేదా ఒక 1 hour లో ఆయన లేచి వెళ్ళే అవకాశాన్ని మన క్యూర్ సెల్ ఇచ్చిందంటే ఇది ఎన్ని అద్భుతాలు చేస్తుందో ఇక్కడ మనం మాట్లాడలేము, వర్ణించలేము. అంత గొప్ప రిజల్ట్ ని మన యొక్క ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ లో కళ్యాణి రాధా గారు, ఎస్ మేడం, డెఫినెట్లీ మీరు ఏదైతే మీరు ప్రాబ్లం ఫేస్ చేశారో అవి నిజంగా అనుభవించే వాళ్ళకి తెలుస్తాయండి. కొన్ని ఎలా ఉంటాయంటే ఆమె ఎమోషనల్ ఫీల్ అయ్యారు, కానీ అది నిజంగానే ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఒక చిన్న దెబ్బ తగిలితేనే మన వేలుకి గోరు కొంచెం పైకి లేస్తేనే మనం తట్టుకోలేం. మరి గోరు ఏదన్నా ఒక దానికి తగిలి పైకి లేస్తేనే అస్సలు ప్రాణం విలవిల అయిపోతుంది. అటువంటివి ఏ ఇష్యూ అయినా కానీ వీళ్ళు ఫేస్ చేసేటువంటివి ఇంటర్నల్ ఇష్యూస్, అవి ఎంత బాధనిస్తాయో మనందరూ తెలుసండి. అండ్ ఇంకొకరు వ్యక్తి లక్ష్మీనారాయణ గారు నిజంగా వాళ్ళ సిస్టర్ కి వచ్చినటువంటి ఆ రిజల్ట్స్ కూడా వండర్ఫుల్ అండి. ఎన్నో సంవత్సరాలుగా తిరిగిన
రాని రిజల్ట్స్, స్కిన్ అలర్జీ కానివ్వండి, డస్ట్ అలర్జీ కానివ్వండి, వాటి మీద. అలాగే సార్ ఇంకొక ప్రయోగం కూడా చేశారు. సో మేము ప్రయోగాన్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయమండి, మళ్ళీ చెప్తున్నా. అలా అని అందరు ప్రయోగాలు అయితే మాత్రం దయచేసి ఎంకరేజ్ చేయకండి. ఎప్పుడు కూడా మనం దేనికైతే ఉందో దానికే వాడటం అనేది ది బెస్ట్ థింగ్ అండి. ప్రయోగాలకు కొంచెం దూరంగానే ఉండేది, బట్ ఆ ప్రయోగం కూడా సూపర్ సక్సెస్ ఇచ్చింది. అఫ్ కోర్స్ మన దాంట్లో ఏ విధమైనటువంటి ఇది అడల్టరేషన్ లేదు, ఏ విధమైనటువంటి కెమికల్ లేదు, కాబట్టి మనది ప్యూర్ ఆర్గానిక్, కాబట్టి దేర్ ఈస్ నో సైడ్ ఎఫెక్ట్స్ అట్ ఆల్. అలా అని సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా అనేసి అన్నిటి మీద ప్రయోగాలు చేయకండి. సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ప్రోడక్ట్ ని ప్రాపర్ వేలో వాడుకోండి. సో ఇది ఓవరాల్ గా ఈ రోజు చూసినటువంటి రిజల్ట్స్ అయితే నాకైతే నిజంగా మన యొక్క ప్రోడక్ట్ ఇన్ని అద్భుతాలు కంటిన్యూస్లీ సిన్స్ 1.5 year గా మనది ఎక్కడా కూడా ఏ రోజు కూడా ప్రతిరోజు మనల్ని పైకి ఎత్తుతూనే పోతానే ఉందంటే అంత గొప్ప అద్భుతమైనటువంటి సంజీవనిని, అమృతాన్ని పరిచయం చేసిన మన యొక్క న్యూయంగ్ మేనేజ్మెంట్ కి, అలాగే మన సౌత్ ఇండియాకి మనకు పరిచయం చేసిన లైన్ సార్ కి మాత్రం ఇది నా హార్ట్ నుంచి చెప్తున్నానండి. ఎన్నిసార్లు చెప్పగలం చెప్పండి? వీటిని ఎన్ని కోట్లు ఇచ్చి కొనగలం? థ్యాంక్ యూ సార్, లైన్ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. టుడే అద్భుతంగా ఉంది, చాలా అద్భుతమైన ఇది జడ్జిమెంట్ మీది కూడా. ఈరోజు అందరూ కూడా ఈరోజు ఎవరైతే షేర్ చేసుకున్నా మీ అందరికి కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ టీమ్ లైన్స్ తరపున మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫ్రెండ్స్ చూడండి, మీరు ఇచ్చే ఒక ప్రతి ఒక్క టెస్టిమోనీ కూడా మీరు నిజంగా మీ గుండెల లోతు నుంచి వస్తాను నేను గమనిస్తున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాధ నుంచి బయటపడినప్పుడు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్, మీరు ఒక్కరే కాదండి, మీ ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్న ఆనందాన్ని చూస్తుంటే నిజంగా అండి చాలా ఆయన చెప్పున్నారు, ఒకసారి చెప్పున్నారు, డబ్బుకి వెంకట సుబ్బారావు గారు నిజంగా అండి ఆయన మాట్లాడినప్పుడు కూడా చాలా చలించేశారు. మనం డబ్బు కింటే కూడా ఇలాంటి అద్భుతమైన ఈ ప్రొడక్ట్ ద్వారా ఆ ఫ్యామిలీ మెంబర్స్ లో ఏదో కోల్పోయిన దాన్ని మనం ఇవ్వగలుగుతున్నామంటే ఇంతకంటే మించి మనం ఇంకేమి అసలు నాకు తెలిసి నెట్వర్క్ ప్రపంచంలోని ఇతిహాసంలోని ఇలాంటి ఒక వండర్ ప్రోడక్ట్ ని మన దగ్గర ఉంది, అది మీ దగ్గర ఉంది, దాన్ని మీరే ప్రమోట్ చేస్తున్నారు. అలాంటి ఆనందాన్ని అందరూ కూడా ప్రపంచం మొత్తం మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఈరోజు ఎవరైతే మన శ్రీనివాస్ గారు చెప్పారో అందరూ అద్భుతంగానే ఉంది. కానీ విత్ యువర్ పర్మిషన్ జడ్జ్ కూడూరు శ్రీనివాస్ గారు, ఈరోజు విత్ యువర్ పర్మిషన్ నాకు ఒకసారి ఇస్తే ఒక్కసారి మనకి ఇంకొక వ్యక్తికి నా తరపున ఒక స్పెషల్ రివార్డ్ ఇవ్వాలనుకుంటున్నా. ఈజ్ నన్ అదర్ దెన్ మ్యాజిక్ వెంకటేశ్వర్లు గారు అండి. నవ్వు మ్యాజిక్ వెంకటేశ్వర్లు బంగయ్య డాక్టర్ వెంకటేశ్వర్లు ఎందుకంటే ఆయన పేరులో మ్యాజిక్ ఉంది. ఇప్పుడు అందరూ ఆయన డాక్టర్ అని పిలుస్తున్నారు. ఆయన ఆనందాన్ని కూడా చూసా. ప్రయోగం చేశారండి. అసలు డంబుల్స్ ఎత్తించడం ఏంటి, ఒక పెరాలసిస్ దీంతో మాట్లాడించడం ఏంటి, సో వాళ్ళు మాట్లాడించిన ప్రయత్నాలు ఏంటి, ఆ ఎనర్జీ లెవెల్ ఏంటి, అన్ని కూడా టెస్ట్ చూపించారు కదా. అందుకు నాకు కూడా అది ఆకట్టుకునింది. తప్పకుండా మ్యాజిక్ వెంకటేశ్వర్ని కూడా నా తరపున స్పెషల్ రివార్డ్కి మీరు ఎందుకు చేయాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్ ఫ్రెండ్స్. ఇది ఒక్కటే కాదండి, ఒక్క క్యూర్ సెల్ ద్వారానే ఇన్ని అద్భుతాలు మీరు తీసుకున్న మీకు అతి త్వరలో 2026 లో మీరు చూడబోతారండి. 2026 లో చూస్తారు మన అంబుల పొదిలో ఇంకా మంచి ప్రొడక్ట్స్, అద్భుతమైన ప్రొడక్ట్స్. మీరు ఎలా చెప్తారంటే ఇంకా ఆ వచ్చే ప్రొడక్ట్స్ ని మీరు చెప్పరండి, మీరు చూపిస్తారంతే. ఆ రోజు మీరు అందరూ కూడా వీడియోలు ఆన్ చేసుకొని జస్ట్ చూపించాలంతే. నా ఫేస్ ఎంత గ్లో ఉంది చూడండి, నా ఫేస్ లో ఎంత షైనింగ్ ఉంది చూడండి, ఎంత కాంతివంతంగా ఉంది చూడండి. దీనికి కారణం ఏంటంటే నేను ఈ స్నో స్టెమ్ వాడాను అనేది మీరు చూపించబోతారు. అలాగే మీ ఎనర్జీ లెవెల్ ఏంటి అనేది మీ వాయిస్ లో ఆటోమేటిక్ గా చూపిస్తారు మన బ్లాస్ట్ ద్వారా. అలాగే ప్రతి ఒక్క బొట్టు, మీరు తాగే ప్రతి ఒక్క నీటి చుక్క కూడా మార్పు చెందుతా ఉంది. ఇక్కడ మీ ఇంటికి ఆల్కలైన్ రాబోతా ఉంది. దాని ద్వారా ఎంత హెల్త్ మీరు మరుస్తుందో అది కూడా మీరు చూస్తాం మనము. కాబట్టి ఫ్రెండ్స్, మీరు చెప్పే ప్రతి ఒక్కరు కూడా వీడియో లాంచ్ చేసుకుని మాట్లాడితే ఇంకా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే అర్థమైపోతుంది, అసలు మీరు చెప్పాల్సిన పనే లేదు. ఇక నాకు అనిపిస్తుంది 2026 లో ఎవరు ఏం మాట్లాడే అవసరమే లేదు. జస్ట్ వీడియో ఆన్ చేసుకొని హాయ్ చెప్తే చాలు. ఇక్కడ చూసిన వాళ్ళందరూ కూడా మీ మార్పు అనేది మనకి ఖచ్చితంగా మనకు రాబోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. జై న్యూయంగ్, జై టీమ్ లైన్స్. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. యువర్ లైన్ ప్రసాద్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్రేట్ సార్. నిజంగా మనకి ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అన్నదాన్ని మరొకసారి చెప్పారు. గ్రేట్ సార్. ఈ రోజు మరి 8 మంది విన్నర్స్ కి మనం ప్రకటించడం జరిగిందండి. వాళ్ళందరి దగ్గర నుంచి మీరు
వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ ఏదైతే మనం సేకరిస్తారో మేము అన్ని మన గ్రూప్ లో పెట్టగలిగితే వాళ్ళందరికీ మనం మన తరపు నుంచి ఏం పంపించాలో పంపించేస్తాము. నిజంగా గ్రేట్ సార్, గ్రేట్, ఆసమ్ సార్. నిజంగా ఈ రోజు అసలు సండే రాగానే ఎంత ఆనందంగా ఉంటుందంటే కొంచెం గాల్లో తేలుతా ఉంటాం, మన బరువు కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే అసలు మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని కొన్ని కొత్త అసలుకి ఆశ్చర్యపరిచే ఎప్పటికప్పుడు మనము మన ప్రోడక్ట్ ఇస్తున్న ఆ రిజల్ట్ ని నిజంగా అంత హ్యాపీ ఫీల్ అవుతుంటామండి. నేనైతే ఎప్పుడు పండుగ ఎందుకంటానంటే నిజంగా పండుగనేనండి. ఈ వాతావరణం చూస్తేనే పండుగ ఎంత హ్యాపీగా ఉంటుందంటే నిజంగా చాలా చాలా గ్రేట్ అండి. ఎవరైతే పార్టిసిపేట్ చేసి ఇక్కడికి వచ్చి వాళ్ళే చెప్పినారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అట్లాగే మనకి ఇంకా రాబోయే రోజులండి మనకి అసలు ఒక పండుగ అండి. క్రిస్టియన్ సోదరుల కోసం మనకి క్రిస్మస్ వస్తుంది కాబట్టి వారికి ముందస్తుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ రోజు అంటే ఎంటైర్ టీమ్ లైన్ తరపు నుంచి మీ అందరికీ శుభాకాంక్షలు అండి. ఓకే, అట్లాగే మరి నెక్స్ట్ వీక్ కలుద్దాము ఇలాంటి టెస్టిమోనియల్ సెషన్ లో. మరి ఇవాళ ఎటువంటి సెషన్స్ ఉండవండి. రేపు మార్నింగ్ సరికొత్తగా మనం మళ్ళీ ఒక కొత్త సబ్జెక్ట్ తో మరి 6:50కి మళ్ళీ మనం అందరం కలుద్దాము. అప్పటి వరకు మీరు ఏదైతే మన బోనాంజా ఉందండి అది మాత్రం మర్చిపోకూడదు. లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేది అంటే గోల్డ్ కాయిన్స్ మన ఇంటికి వచ్చే అవకాశం ఉన్నప్పుడు మీరు ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా చక్కగా మరి దాని గురించి మీ టీమ్స్ తో మీరు ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ సెషన్ ఈ రోజు ఇంతటితో క్లోజ్ చేస్తున్నామండి. ప్రతి ఒక్క కోహోస్ట్లకి అట్లాగే 2 డైమండ్స్ కి అలాగే మనకి తెచ్చి మన ఈ అవకాశం ఇచ్చిన మన డబుల్ డైమండ్ సార్, మన మెంటర్ లయన్ సార్ కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు సెషన్ మనం ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. జై క్యూర్సెల్, జై టీమ్ లైన్స్, జై హింద్.